ఓపెన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అంతే సార్. ఓకే, రైట్ ఎగ్జాక్ట్లీ. ఆ. సో ఎస్ఏపిలో మనం ఏ వర్క్ చేసినా సరే, మనం చేసే వర్క్ అంతా కూడా మన క్లయింట్కేనండి, గుర్తుపెట్టుకోండి. క్లయింట్ అంటే ఎవరనేది తెలియకుండా అసలు మనం ఎస్ఏపిలో వర్క్ చేయడం అనేది వేస్ట్ అనమాట. ఎందుకంటే క్లయింట్ అనేవాడికి మనం ఏ సర్వీస్ చేసినా సరే క్లయింట్ అనేవాడికి చేస్తాం. అందుకే క్లయింట్ మనకు దేవుడితో సమానం అనమాట. మనకు శాలరీస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆ అమౌంట్ అంతా కూడా మనకి క్లయింట్ ద్వారానే వస్తుంది అనమాట. అందుకే క్లయింట్ ఏమంటారంటే హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఆయన నెంబర్ 1, ఆయన తర్వాత ఎవరైనా. సో అందువల్ల ఏంటంటే క్లయింట్ అనే దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఏ వర్క్ చేసినా సరే క్లయింట్కి అన్నమాట చేసేది. ఎస్ఏపిలో మనకి క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్ కి మనం పనిచేస్తాం. జాబ్ వచ్చిన తర్వాత చాలా మందికి జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే క్లయింట్ లొకేషన్కి వెళ్తున్నాను అంటారు కొంతమంది. ఎందుకంటే క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవడానికి, ఎస్ఏపిలో మ్యాప్ చేయడానికి. సో అసలు క్లయింట్ ఎవరు అనే విషయం తెలియకుండా మనం ఎస్ఏపిలో ముందుకు వెళ్ళకూడదు అనమాట. సో క్లయింట్ అంటే ఎవరు అనే దాని నుంచి మనం ఫస్ట్ తెలుసుకుందాం. క్లయింట్ అనేవాడు మనకి హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటాడు. మనకి దేవుడితో సమానం అనమాట క్లయింట్ అంటే. మీకు జాబ్ వచ్చింది, ఇన్ఫోసిస్ లో వచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్. ఇన్ఫోసిస్ లో జాబ్ వస్తే మీరు ఇన్ఫోసిస్ కి వర్క్ చేస్తున్నట్టు కాదు, మీకు శాలరీ అనేది ఇన్ఫోసిస్ వాళ్ళు ఇస్తారు. అది కూడా క్లయింట్ ద్వారా ఇన్ఫోసిస్ వాళ్ళకి వస్తుంది కాబట్టి. సో ఇన్ఫోసిస్ వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, ఎనీ ఐటీ కంపెనీ అవ్వచ్చు, వాళ్ళు మామూలుగా చాలా కంపెనీస్ కి ఈ వాళ్ళ ప్లాంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ మెటీరియల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ ఫైనాన్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి డిఫరెంట్ కంపెనీస్ తోటి టైఅప్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఫస్ట్ బిట్స్ వేస్తారు అనమాట. అంటే వేలం పాట అంటాం కదా, ఆ టైప్ అనమాట. అట్లా వేసి క్లయింట్స్ అనేవి తెచ్చుకుంటారు అనమాట. ఎనీ ఐటీ కంపెనీ, ఇన్ఫోసిస్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, క్యాప్జెమినీ అవ్వచ్చు, ఎనీ టాటా కన్సల్టెన్సీ అవ్వచ్చు, ఎనీ వన్ అనమాట. సో వీళ్ళందరికీ కూడా క్లయింట్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అని ఇచ్చాను సార్. నేను చెప్పే చోట మీరు కొంచెం కర్సర్ పెట్టండి, అర్థమవుతుంది మన వాళ్ళకి. ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్ అని ఉంది ఎగ్జాంపుల్. సో ఇన్ఫోసిస్ అనేవాళ్ళు, వాళ్ళకి వైజాగ్ స్టీల్ అనేవాడు క్లయింట్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మన ఇన్ఫోసిస్ ద్వారా చేస్తాం అనమాట. సో ఇన్ఫోసిస్ కి వైజాగ్ స్టీల్ అనేవాళ్ళు అమౌంట్ పే చేస్తారు ఎంప్లాయీస్ కింద అని. సో వాళ్ళ నుంచి అమౌంట్ అనేది మళ్ళీ మనకి శాలరీస్ రూపంలో వస్తుంది. అంటే అందువల్ల క్లయింట్ అనేవాడు మనకు దేవుడితో సమానం అనమాట. అందువల్ల క్లయింట్ ని హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. రేపు మీకు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మీ క్లయింట్ ఎవరు, క్లయింట్ డీటెయిల్స్ చెప్పమంటారు. ఇన్ఫోసిస్ గురించి చెప్పేదానికన్నా, లేకపోతే మనం పనిచేసే కంపెనీ గురించి చెప్పేదానికన్నా క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి మన క్లయింట్ అనుకుందాం. వాళ్ళ వెంచర్, వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎన్ని ఫ్లాట్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత, ఎంతమంది పని చేస్తున్నారు, మ్యాన్ పవర్ ఎంత ఉంది, ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి ఫస్ట్. ఉన్నప్పుడే ఎస్ఏపిలో మనం ఆ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాప్ చేయగలము. అలాగే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పగలం. క్లయింట్ అనేది మేజర్ అనమాట. ఇక్కడ క్లయింట్ అనేది దేవుడితో సమానం. క్లయింట్ లేకుండా అసలు మనకి జాబ్స్ ఏ ఉండవు. కంపెనీలకు కూడా కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడు, అంటే కొత్త క్లయింట్స్ వచ్చినప్పుడు మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆ మ్యాన్ పవర్ అంతా కూడా ఎందుకు రిక్రూట్ చేసుకుంటారంటే, ఒక్కొక్క క్లయింట్ కి కావాల్సినటువంటి విధంగా మ్యాన్ పవర్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళ కంపెనీ, పెద్ద కంపెనీస్ చూస్తే వాళ్ళకి 100 మంది ఉండొచ్చు క్లయింట్లు, 1000 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, అన్లిమిటెడ్ అనమాట. కొన్ని వందల మంది ఉంటారు, వేల మంది ఉంటారు క్లయింట్స్ అనేవాళ్ళు. సో అందువల్ల క్లయింట్ అనేవాడు మనకు చాలా ఇంపార్టెంట్. మనం చేసే వర్క్ అంతా కూడా క్లయింట్ కి సంబంధించినటువంటి, వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలో మ్యాప్ చేయడం జరుగుతుంది అనమాట. అందువల్ల క్లయింట్ అనేవాడు మనకి దేవుడితో సమానం. క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. మీరు రేపొద్దున జాబ్ కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ లో కూడా కంపల్సరీ క్లయింట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి. మీకు శాలరీస్ ఐటీ కంపెనీస్ మాత్రమే వస్తాయి. మీకు నేను ఎవరండి ఇమేజ్ పంపిస్తాను, అది కొంచెం మీకు శాలరీస్ అనేవి ఐటీ కంపెనీస్ ఇస్తాయి. బట్ మనకి ఆ అమౌంట్ క్లయింట్ ద్వారా కంపెనీకి వస్తే, కంపెనీ ద్వారా మనకి ఇన్కమ్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. కాబట్టి కంపెనీ క్లయింట్ అనేవాడు చాలా ఇంపార్టెంట్. క్లయింట్ లేకపోతే ఏం లేదు, ప్రాజెక్ట్ లేకపోతే తీసేస్తారు. ఎందుకంటే ఆ క్లయింట్ వాళ్ళు మన కంపెనీకి అమౌంట్ అనేది పే చేయరు కాబట్టి.
కాబట్టి క్లయింట్ అనేవాడు హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. క్లయింట్ అంటే ఎనీ పెద్ద ఆర్గనైజేషన్ అవ్వచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, హీరో హోండా లాంటి పెద్ద కంపెనీ అవ్వచ్చు, విశాఖ స్టీల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీ అవ్వచ్చు, ఎనీ కంపెనీ. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో మనం పనిచేసేదంతా కూడా క్లయింట్ ద్వారానే పనిచేస్తాం. ఐటీ కంపెనీస్ ఓన్లీ మనకు శాలరీ ఇస్తాయి. సో మనకి క్లయింట్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట. క్లయింట్ ని అందువల్ల హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. సో మనం చేసే ప్రతి వర్క్ కూడా డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ అనమాట. క్లయింట్ ఎలా కావాలంటే అలా చేసి పెడతాం మనం. సో అందువల్ల క్లయింట్ అనే వాడికి చాలా వాల్యూ ఇవ్వాలి. క్లయింట్ లేకపోతే ఏమీ లేదు, మనం ఏం చేయలేము కూడా. క్లియర్ కదా? అందరికీ క్లియరా? క్లియర్ అన్న వాళ్ళు ఒకసారి క్లయింట్ అంటే ఎవరు అని అర్థమైన వాళ్ళు అందరూ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వన్. ఎవరైనా అర్థం కాకపోతే చెప్పండి, చెప్తాను నేను. అన్మ్యూట్లోకి వచ్చి చెప్పచ్చండి. హలో హలో, చెప్పండి. సార్ క్లయింట్ అంటే ఏంది? ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు వరకు నేను. అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ఉంది, రిలయన్స్ ఉంది, హీరో హోండా ఉంది. ఇది క్లయింట్, ఇది వీళ్ళందరూ క్లయింట్లా? వాళ్ళకి ఆడిటింగ్ ఎవరు? ఇప్పుడు ఇన్ఫోసిస్ అనే ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి సంబంధించిన రిలయన్స్, హీరో హోండా, వైజాగ్ స్టీల్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన బిజినెస్ సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని వీళ్ళు చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ప్లాంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇదంతా చేస్తారు. ఓకే. అందువల్ల వీళ్ళు మనకి క్లయింట్స్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వైజాగ్ స్టీల్, రిలయన్స్ అది వీళ్ళు క్లయింట్స్ అవుతారు ఇన్ఫోసిస్ వాళ్ళకి. అంతే మరి. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, వీళ్ళే కంపల్సరీ కాదు. ఓకే ఓకే, అర్థమైందా? అదే ఎగ్జాంపులే చెప్పారు మీరు. అది ఇప్పుడు రాజమండ్రిలో పేపర్ మిల్ ఉంది. వాళ్ళకి సంబంధించిన ఐటీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ ప్లాంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? మనకి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏమన్నా పాస్పోర్ట్ అప్లై చేయడానికి విజయవాడ వెళ్ళారు ఎవరన్నా? పాస్పోర్ట్ కోసం సరే ఒక వెయిట్, నేను మన రీసెంట్ గా పాస్పోర్ట్ కోసం విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్తే అక్కడ వర్క్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు? టాటా కన్సల్టెన్సీ వాళ్ళు. టాటా వాళ్ళకి ఇచ్చారు అది ఆ ప్రాజెక్ట్. ఓకే ఓకే సార్. ఓకే. అంటే ఇండియన్ గవర్నమెంట్ టాటా వాళ్ళకి ఈ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు క్లయింట్స్ అనమాట. ఓకే ఓకే, అర్థమైంది సార్. మనం ఏ ప్రాజెక్ట్ మీద SAP లో మనం ఏ ప్రాజెక్ట్ మీద మనం పనిచేస్తాం, ఎవరికి పనిచేస్తున్నాం? ఇప్పుడు నేను మీకు పనిచేస్తాను అంటే మీరు నా క్లయింట్ అవుతారు. అవునవును, అర్థమైంది? అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళకి అట్లాంటి క్లయింట్లు చాలా మంది ఉంటారు. అది ఓకే సార్. ఓకే. రిలయన్స్ అనేది ఐటీ కంపెనీ కాదు, వీళ్ళకి సంబంధించిన వర్క్స్ అన్ని ఎవరు చేస్తారు? ఆడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ ప్లాంట్ మేనేజ్మెంట్ అంతా కూడా ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళకి ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అదేలేండి. అర్థమైందా? హీరో హోండా ఉంది, హీరో హోండాలో ప్లాంట్ ఉంటుంది, ప్లాంట్ మేనేజ్మెంట్ కి SAP వాడుతున్నారు వాళ్ళు. ఎవరికి ఇస్తారు? ఇన్ఫోసిస్ వాళ్ళకో, మైక్రోసాఫ్ట్ ఏదో వాళ్ళకి ఇష్టమైన కంపెనీకి ఇస్తారు. ఓకే ఓకే. అప్పుడు మనకి వాళ్ళు క్లయింట్స్ అవుతారు. ఓకే ఓకే సార్. ఓకే, అర్థమైందా? క్లయింట్స్ అనే వాళ్ళు మనం చేసే వర్క్ అంతా కూడా క్లయింట్స్ కే. ఇన్ఫోసిస్ అనేది ఒక ఐటీ కంపెనీ, వాళ్ళకి చాలా మంది క్లయింట్స్ ఉంటారు, చాలా బిజినెస్ కంపెనీస్ తో టైప్స్ ఉంటాయి. ఓకే ఓకే సార్. వాళ్ళకి అవసరం సార్ ఇప్పుడు మీరు నేర్పిస్తుంది కన్సల్టెంట్ ఎండ్ యూజర్ కదా సార్? కన్సల్టెంట్ అండి. మీరు డెమో క్లాస్ వినలేదా మీరు? వెళ్ళలేదు సార్. చూడండి, ఫస్ట్ డెమో చూడండి మీరు. సరే సార్. సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ సపోజ్ క్లయింట్స్ అనే వాళ్ళకి మనం కన్సల్టెంట్ కి వర్క్ చేస్తాం, ఎండ్ యూజర్ కి వర్క్ చేస్తాం సార్? డిపెండ్స్, రెండు ఉంటాయి. ఓకే ఓకే ఓకే. బిల్స్ కొట్టడానికి ఎండ్ యూజర్ కావాలి, బిల్స్ ప్రిపేర్ చేయడానికి ఎండ్ యూజర్ కావాలండి. అర్థమైందా? బిల్స్ ఎండ్ యూజర్ కావాలి. ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం సపోర్టింగ్ చేయడానికి SAP FICO కన్సల్టెంట్ కావాలి. అంటే ఎర్రర్స్ ఏమైనా వచ్చినప్పుడు మ్యాప్ చేయడానికి కూడా మనమే కావాలి. ఓకే ఓకే సార్. క్లియర్ కదండి? ఓకే సార్. క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. వెరీ గుడ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇంకొక స్లైడ్. మీకు క్లయింట్ అంటే ఎవరనేది ఐడియా వచ్చిందా క్లియర్ గా? ఓకే సార్. ఓకే. అందరికీ అర్థమైంది. సో నెక్స్ట్ ఇంకో స్లైడ్ ఉంది, ఓపెన్ చేయండి. అది సో SAP లో మనకి 2 టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు క్లయింట్ కి మనం పని చేస్తున్నాం అంటున్నాను, చెప్పాను కదా మీకు. 2 టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయి అనమాట SAP లో.
ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక కంపెనీ టాటా వాళ్ళకి ఇన్ఫోసిస్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ వచ్చిందండి. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు? ఆ క్లయింట్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ క్లయింట్ లొకేషన్కి వెళ్తారు. ఓకే, రిలయన్స్ వాళ్ళతో ఏదైనా రిలయన్స్ ఆయిల్స్ తో ఒకటి ప్రాజెక్ట్ వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు? ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళ కంపెనీ అసలు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, వాళ్ళ తర్వాత లొకేషన్ ఎక్కడ ఉంది, ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి ఎస్ఏపిలో మ్యాప్ చేస్తారు. మ్యాప్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ అంటారు. అంటే కంపెనీకి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలో మ్యాప్ చేస్తాం. దీన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. మనం చేసే వర్క్ అంతా కూడా. హలో, ప్రతిదీ వెయిట్ కంప్లీట్ అవనివ్వండి ఫస్ట్. సార్ వాయిస్ వినిపించలేదు సార్ మీది. వాయిస్ నాకు వినిపిస్తుందండి మీ వాయిస్. ఓకే, సో మనం చేసేది నెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చూసుకోండి మీరు అట్లా. ఓకే, ఎవరన్నా ఒకళ్ళు కొంచెం కేర్ తీసుకోండి. ఇక్కడ కింద ఎవరన్నా అన్ని మ్యూట్ లో పెట్టండి, అన్మ్యూట్ లో చేసి పెట్టి అందరినీ మ్యూట్ లో పెట్టండి. ఎవరన్నా అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళని, నాయిస్ వస్తుంది బాగా. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మళ్ళీ ఎవరు సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మనకి టోటల్ గా కూడా ఒక కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలో మ్యాప్ చేయడాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఎనీ ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి టోటల్ ప్రాజెక్ట్ అంతా కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. లేకపోతే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఏదైనా ఓల్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏదైనా టాలీ కానీ ఇంకేదన్నా వాడుతున్నారు, వాళ్ళకి నచ్చలేదు, కంపెనీ ఆర్గనైజేషన్ పెద్దదైపోయింది, బాగా మెయింటైన్ చేయడం ప్రాబ్లం అయిపోతుంది. అటువంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎస్ఏపి మూవ్ అవుదాం అనుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా కంపెనీకి సంబంధించిన బ్లూ ప్రింట్స్ అని ఉంటాయి. బ్లూ ప్రింట్స్ అంటారు, అంటే కంపెనీకి సంబంధించిన ఒక డేటా అనమాట ఇదంతా కూడా. సో ఆ డేటా అంతా కూడా బ్లూ ప్రింట్స్ ద్వారా గ్యాదర్ చేసి మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్ గా ఆ కంపెనీకి సంబంధించిన టోటల్ వర్క్ అంతా కూడా చేసేదాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. తర్వాత సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. ఏంటి సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మనకి ఎర్రర్స్ వస్తుంటాయి వర్క్ చేసేటప్పుడు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ నాట్ ఓపెన్ అని, లేకపోతే వేరే ఎర్రర్స్, రకరకాల ఎర్రర్స్ వస్తుంటాయి. సో ఆ ఎర్రర్స్ అన్ని రిసొల్యూషన్ చేస్తుంటాం. దానికి సంబంధించిన సపోర్టింగ్ ప్రాజెక్ట్. మీకు జాబ్ వస్తే ఇంప్లిమెంటేషన్ లో అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లోనూ అవ్వచ్చు అనమాట. సో ఈ 2 ప్రాజెక్ట్స్ అనేవి ఎస్ఐపిలో మేజర్ గా ఉంటాయి అనమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి మనకు అంత అవసరం లేదు. ఈ 2 ప్రాజెక్టులో మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు, సెకండ్ వన్ వచ్చేసి సపోర్టింగ్ ప్రాజెక్టు, ఈ 2 ఉంటాయి అనమాట. తర్వాత నేను ఇంకొక స్లైడ్ పంపిస్తాను, అది కొంచెం ఓపెన్ చేయండి. ఇంకొక ఇమేజ్ పంపిస్తాను, ఓపెన్ చేయండి. వచ్చిందా? అర్థమైందండి? సపోర్టింగ్ ప్రాజెక్ట్ కి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే అర్థమైందా మొత్తం? ఏమైనా ఉన్నారా డౌట్ ఉన్న వాళ్ళు? హలో, ఎవరికైనా డౌట్ ఉందండి? అర్థమైన వాళ్ళందరూ చెప్పండి. డౌట్ ఏం లేదు. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇప్పుడు మనం చేసే ప్రతి వర్క్ కూడా మనకి ఇంప్లిమెంటేషన్ కిందే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి పని కూడా ఇంప్లిమెంటేషన్ కిందే వస్తుంది మనం చేసేదంతా కూడా. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఎర్రర్స్ రావటాన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. క్లియర్ కదా? ఓన్లీ ఎర్రర్స్ రావటాన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారండి. అర్థమైందా? ఓన్లీ ఎర్రర్స్ ఒక్కటే రావటాన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ అంటే వాళ్ళకి ఎర్రర్స్ వచ్చినప్పుడు టికెట్స్ రేజ్ చేస్తారు. ఎండ్ యూజర్స్ P1, P2, P3 అని టికెట్స్ ఉంటాయి. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఈ P1, P2, P3 అనే టికెట్స్ రేజ్ చేస్తారు. ఈ టికెట్స్ సంబంధించి మనం సొల్యూషన్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని సపోర్టింగ్ అంటారు. మనకి ఎస్ఏపిలో క్వశ్చన్ లోనే ఆన్సర్ కూడా దొరికేస్తుంది మనకి. సో అలా చేయడానికి సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో ఇప్పుడు మనం చేస్తున్నంతా కూడా
ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద వస్తుంది. ఎగ్జాంపుల్ మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ కిందే వస్తుంది. సో ఇంప్లిమెంటేషన్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్ మధ్య గ్యాప్ ఉంది, పట్టించుకోవద్దు. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. మనకి ఇందులో పేరులోనే మనకు ఆన్సర్ కూడా దొరుకుతుంది. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అని అర్థం. స్ట్రక్చర్ ని మనం డిఫైన్ చేస్తాం, డిజైన్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, మనకి స్ట్రక్చర్ అంటే ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీ అవ్వచ్చు. అన్మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. స్ట్రక్చర్ ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ అన్నాడు. ఎంటర్ప్రైజెస్ అంటే ఒక ఆర్గనైజేషన్ అని అర్థం. ఎనీ ఆర్గనైజేషన్ అవుతుంది, ఎనీ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ అనేది మనం కాన్ఫిగరేషన్స్ రూపంలో చేస్తాం. ఇక్కడ కనిపించేటటువంటి ఈ 9 కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కిందే వస్తాయి. ఈ 9 కాన్ఫిగరేషన్స్ చేయాలి మనం ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో. సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో 9 కాన్ఫిగరేషన్స్ అన్నాను కదా. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఒక 4 to 5 కాన్ఫిగరేషన్స్ చేద్దాం ఇవాళ. ఎగ్జాంపుల్ అట్లీస్ట్ మనకు టైం ఉంటే కదా 4 to 5 కాన్ఫిగరేషన్స్ చేద్దాం. అంటే ఫస్ట్ చూడండి, మనకి వీటిలో డిఫైన్ కంపెనీ అన్నాడు. OX15 అనే టీ కోడ్ ను ఉపయోగించి చేస్తాం. టీ కోడ్ అంటారు, ఈ లాస్ట్ లో రాస్తుంది కదా, కొంచెం కర్సర్ పెట్టండి సార్. OX15 అనే నెంబర్ ఉంది, దీన్ని టీ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. టీ కోడ్ ని టిఆర్ అంటారు, టీ కోడ్స్ అంటారు వీటిని. ఓకే, డిఫైన్ కంపెనీ, క్రియేట్ ఏ కంపెనీ కోడ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సో ఇలా ఉన్నాయి. సో ఈ కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, అసైన్ చేయడం ఏంటి, ఇవన్నీ, తర్వాత బిజినెస్ ఏరియా ఏంటి, ఈ 4 కూడా ఒకసారి ఒక స్లైడ్ లో మీకు ఎగ్జాంపుల్స్ తో సహా చూపిస్తాను. ఒక్కసారి వినండి. ఒక స్లైడ్ పంపిస్తాను, అది ఓపెన్ చేయండి సార్. వచ్చిందా సార్? స్లైడ్స్ వచ్చినాయా? 1 minute సార్, పంపించలేదు, మర్చిపోయాను. సో ఫస్ట్ టాటా ఉంది కదా, ఓపెన్ చేయండి. అది కాదు, దాని తర్వాత ఓపెన్ చేయండి సార్. సో ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎస్ఏపీలో మ్యాప్ చేయాలి మనం. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే, ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి అనుకున్నాం. సో ఫస్ట్ మనకి చూడండి, ఇక్కడ అసలు కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటని తెలియాలి మనకి. డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఇంటర్వ్యూలో అడుగుతారండి. నేను ఇంటర్వ్యూలో అడుగుతారు వచ్చిన అని చెప్పింది ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోవాలి 100%. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి టాటా గ్రూప్ అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి. క్లియర్ కదా? టాటా గ్రూప్ ఇదేంటి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీ. రిలయన్స్ ఉంది, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో అలాగే టాటా అనేది కూడా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా వాళ్ళకి చాలా చాలా రకాల డివిజన్స్ ఉంటాయి. అంటే టాటా స్టీల్ ఉంది, తెలుసు కదా, టాటా స్టీల్ అనేది ఒక డివిజన్ సపరేట్ గా. టాటా టెలికాం ఉంది, టెలికాం కూడా ఒక డివిజన్, మొబైల్స్ కి సంబంధించింది. టాటా మోటార్స్ ఉంది, అదొకటి. ఓకే, సో ఇట్లా చాలా డివిజన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట టాటా వాళ్ళకి. ఎగ్జాంపుల్ నేను ఒక 3 చూపిస్తున్నాను. సో టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అన్నమాట. సో దీన్ని మనం కంపెనీ అంటాం. కింద కనిపించేదంతా కూడా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఎస్ఏపీలో ఇప్పుడు మీకు టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే, ఇది ఒక కంపెనీ అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి టాటా స్టీల్ అనేది ఒక డివిజన్, సపరేట్ ఒక పార్ట్ అన్నమాట. అందుకే దీన్ని కంపెనీ కోడ్ అంటారు. టాటా అనేది ఒక కంపెనీ అయినప్పుడు టాటా టెలికాం అనేది ఒక కంపెనీ కోడ్ అవుతుంది. టాటా మోటార్స్ కూడా ఒక కంపెనీ కోడ్ అవుతుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఫస్ట్ క్రియేట్ చేసి దానికి సంబంధించిన కంపెనీ కోడ్స్ అవుతాయి. కింద ఉన్న 3 కూడా, టాటా స్టీలు, టాటా టెలికాము, టాటా మోటార్స్. అందుకే అంటారు మన టాటా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటే, కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. అంటే టాటా గ్రూప్ లో
టాటా స్టీల్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు దాన్ని. అర్థమైందా? సో అదనమాట. తర్వాత ఇప్పుడు టాటా స్టీల్ చూద్దాం ఎగ్జాంపుల్. టాటా స్టీల్ కి చాలా ఉంటాయి కింద. టాటా స్టీల్ హెచ్వైడి హైదరాబాద్ బ్రాంచ్ ఉంటుంది హైదరాబాద్ టాటా స్టీల్ వాళ్ళకి. టాటా స్టీల్ రాజమండ్రి ఒక బ్రాంచ్ ఉంటుంది. టాటా స్టీల్ తిరుపతిలో కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది. దీన్ని బ్రాంచ్లు అంటారు మామూలుగా, మనం బ్రాంచెస్ అంటాం. కానీ ఎస్ఏపి లాంగ్వేజ్ లో వీటిని బిజినెస్ ఏరియాస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కింద కూడా టాటా టెలికాం ఉంది. టాటా టెలికాం వాళ్ళకి మళ్ళీ వాళ్ళకు కూడా బ్రాంచ్లు ఉంటాయి, చాలా బ్రాంచ్లు ఉంటాయి, కొన్ని వందల బ్రాంచ్లు ఉంటాయి. సో వాటిని కూడా బిజినెస్ ఏరియాస్ అంటారు. మనం బ్రాంచ్ అంటాము, ఎస్ఏపి లాంగ్వేజ్ లో బిజినెస్ ఏరియాస్ అంటారు. తర్వాత టాటా మోటార్స్ ఉంది. దీన్ని మనం ఏమంటాం? బ్రాంచ్ అంటాం మనం. ఎస్ఏపి లాంగ్వేజ్ లో బిజినెస్ ఏరియాస్ అంటారు. ఇట్లా టాటా మోటార్స్ కి ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ లో చూస్తే ఆల్మోస్ట్ ఒక 200-300 బ్రాంచ్లు ఉండొచ్చు. ఎస్ఐపిలో జాబ్ చేసేటప్పుడు అన్ని వేరియంట్స్ లో చెయ్యం మనం. బిజినెస్ ఏరియా సంబంధించి చేయాలనుకోండి, ఒక 10 రోజులు 15 రోజులు 4 రోజులు అదే పని మీద బ్రాంచ్లన్నీ కొట్టుకుంటూ కూర్చుంటాం. ఎక్సెల్ షీట్ లో దొరికితే ఓకే, కాపీ పేస్ట్, లేదా మొత్తం టైప్ చేసుకుంటూ కూర్చోవాలి. అట్లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు అనమాట. సో ఇప్పుడు మాకు గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది టాటా గ్రూప్ అయితే దాని కంపెనీ కోడ్స్ కింద కనిపించే టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా టెలికాం, ఆ కింద ఉన్నాయన్నీ కూడా బిజినెస్ ఏరియాస్ అన్నమాట. అందుకే బిజినెస్ ఏరియా కంపెనీ కోడ్ అంటే ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూలో. కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? టాటా గ్రూప్ అనేది ఒక ఆర్గనైజేషన్ గ్రూప్, అందులో బిజినెస్ కోడ్స్ ఉంటాయి. అందుకే దీన్ని బిజినెస్ కోడ్స్ ని కంపెనీ కోడ్ ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. సో ఇప్పుడు మీకు టాటా, ఇప్పుడు కంపెనీకి కంపెనీ కోడ్ కి డిఫరెన్స్ అర్థమైందా? హ్యాండ్ రైజ్ చేయండి అర్థమైన వాళ్ళు. అర్థం కాని వాళ్ళు చెప్పండి, మళ్ళీ చెప్తాను. 1 ఒకరికి అర్థమైంది, 2, 3 ఉన్నారా? ఓకే, అందరికి అర్థమైంది. సో ఇది నేను చెప్పేది వినండి, నేను మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఎస్ఐపి నేర్చుకోవడానికి 3-4 నెలలు ఎందుకు పడుతుందంటే, టీ కోర్స్ ఇచ్చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాము, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి అనేది అందరూ చెప్పకపోవచ్చు. అందుకని ఎవరు స్ట్రగుల్ అవ్వరు. విత్ ఇన్ 1 month ఆర్ 40 days లో కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేయాలి మీకు. రేపు మీరు ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టిన వెళ్తారో తెలియదు. ఇంత ప్రాపర్ గా నేను మీకు ఇచ్చినప్పుడే మీరు యూటిలైజ్ చేసుకోగలరు అనమాట, సర్వే అవ్వగలరు. సో అందువల్ల నేను ఎంత స్ట్రగుల్ తీసుకుని స్ట్రెస్ తీసుకుని చెప్తున్నాను మీకు. ఓకే, సో అది. తర్వాత రిలయన్స్ గ్రూప్ ఉంది ఎగ్జాంపుల్, అది ఒక కంపెనీ. రిలయన్స్ సూపర్ మార్కెట్స్ ఒక కంపెనీ కోడ్ అవుతుంది. తర్వాత రిలయన్స్ వాళ్ళది ఫుడ్ ప్రింటర్స్ అని ఉంది, అది ఒక కంపెనీ అవుతుంది. రిలయన్స్ డిజిటల్ అది ఒక కంపెనీ కోడ్ అవుతుంది అనమాట. అంటే రిలయన్స్ లో ఉండేటటువంటి అన్ని పార్ట్స్, అన్ని చిన్న డిఫరెంట్ డివిజన్స్ అన్ని కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి. టాటా గ్రూప్ అనేది కంపెనీ అయితే టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అవుతాయి. అందుకని మనం ఫస్ట్ ఈ గ్రూప్ ని క్రియేట్ చేస్తాం, తర్వాత కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తాం, తర్వాత బ్రాంచెస్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకదాంతో ఒకటి అసైన్ చేయాలి. ఎందుకు చేయాలంటే మరి మనకు తెలుసు, బట్ సిస్టమ్ క్యాచ్ చేయాలి కదా, బ్యాక్ ఎండ్ నుంచి క్యాచ్ చేయాలి. కాబట్టి మళ్ళీ రెండు ఒకదానికి ఒకటి అసైన్ చేయాలి. కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్లస్ కంపెనీ కోడ్ రెండు అసైన్ చేయాలన్నమాట. తర్వాత బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం, వీటన్నిటిని మళ్ళీ ఒక చోట తీసుకొచ్చి అసైన్ చేస్తాం. చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసినట్టే ఉంటుంది కాన్ఫిగరేషన్ అంతా కూడా. మనకి ఇక్కడ కోడింగ్లు, సి లాంగ్వేజ్, C++, జావాలు ఏం అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్ వేలో మనం ఎస్ఏపి నేర్చుకోవచ్చు, కాన్ఫిగరేషన్స్ కూడా చేయొచ్చు. ఏపీపీ ప్రోగ్రామ్ అనేది కొంచెం లిటిల్ బిట్ క్రిటికల్ అనిపిస్తుంది. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని ఒకటి ఉంటుంది, అది కొంచెం క్రిటికల్ అనిపిస్తుంది లైట్ గా. బట్ 3-4 times చేశారంటే ఏం ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే, సో ఇప్పుడు అందరికి అర్థమైన కంపెనీ కోడ్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి అర్థమైందా? ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి కంపెనీ కోడ్ అంటే ఏంటి చెప్పండి. ఇక్కడ ఒక 3 ఉన్నాయి ఆప్షన్స్, ఏంటో చెప్పండి. కంపెనీ కోడ్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటో చెప్పండి. ఎవరన్నా ఫిల్లో చెప్పండి, నో ప్రాబ్లం. హలో అన్మిట్ చెప్పండి. హలో సార్, కంపెనీ అంటే టాటా గ్రూప్ సార్, కంపెనీ కోడ్ అంటే ఏమో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. కంపెనీ బిజినెస్ ఏరియా అంటే టాటా స్టీల్ హైదరాబాదు, టాటా టెలికాం గుంటూరు, టాటా మోటార్స్ విజయవాడ, ఇలాంటివన్నీ బిజినెస్ ఏరియాస్. ఎగ్జాక్ట్ 100% కరెక్ట్ గా చెప్పారు, వెరీ గుడ్. అట్లా క్యాచ్ చేయాలి.
మామూలుగా ఏంటంటే కాన్ఫిగరేషన్స్ అంటే నేనేదో పెద్ద బాగా చెప్తానని చెప్పడం కాదండి, అందరూ ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయరు అనమాట. ఈ ఇంటర్నల్ నాలెడ్జ్ అర్థం చేసుకోవడానికి, టర్మినాలజీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకే ఎస్ఐపి ఎక్కువ టైం తీసుకుంటారు ఎవరైనా సరే. ఓకే ఫైన్. సో మనకు క్లియర్ అర్థమైపోయింది కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి. సో మనకి అడుగుతారు కొంతమంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, సార్ కంపెనీ మీన్స్ టాటా ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ, బట్ టాటా హ్యాస్ డిఫరెంట్ డివిజన్స్, ఇట్స్ ఆల్ కాల్డ్ లైక్ కంపెనీ కోడ్స్ అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయ. ఒక 2 minutes చెప్పారనుకోండి, ఓహో ఇతనికి మొత్తం తెలుసని తెలిసిపోద్ది. కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ అనేది మీరు నోట్ చేసుకుని తెలుగులో రాసుకోండి, లేకపోతే మీ ఇష్టం థియరిటికల్ గా ఇంగ్లీష్ లో రాసుకోండి, మీకు ఎలా వీలుంటే అలా రాసుకోండి. థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో అట్లీస్ట్ 2-3 minutes చెప్పారనుకోండి కంటిన్యూస్ గా, హీఈస్ ఎ రియల్ టైమ్ కన్సల్టెంట్ అనుకుంటారు. అర్థమైందా? క్లియర్. తర్వాత ఇంకొకటి ఉంది, ఇంకొక స్లైడ్ ఓపెన్ చేయండి సార్. అది ఓకే. ఆల్రెడీ మీకు చెప్పా ఇదేనండి డిఫరెన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. నేను చెప్పాను కదా మీకు కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఏంటనేది. ఇది ఆన్సర్ అన్నమాట. ఇది చెప్పి ఎగ్జాంపుల్ గా టాటా అనేది ఒక కంపెనీ, అందులో టాటాలో చాలా డివిజన్స్ ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ డివిజన్స్ అని చెప్పాలి. చెప్తే మీకు క్లారిటీ ఉంటుంది. క్లియర్ కదా? చాట్ లో ఎవరు ఏదో పెడుతున్నారు, ఎందుకని? ఓకే అది. సో ఈ విధంగా కంపెనీ కూడా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పేసి పంపించాను కదా, చూడండి, అది ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే సో ఇదనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మీ కంపెనీ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, డిఫైన్ కంపెనీ అన్నాడు. అంటే ఏంటి డిఫైన్ కంపెనీ అంటే? టాటా గ్రూప్ అన్నది దాన్ని క్రియేట్ చేస్తాం ఒక కంపెనీని. డిఫైన్ కంపెనీ కోడ్స్ అన్నాడు, సారీ క్రియేట్ ఏ కంపెనీ కోడ్స్ అన్నాడు సెకండ్ కాన్ఫిగరేషన్. అంటే ఏంటి, ఏం క్రియేట్ చేయాలి మనం? టాటా స్టీల్, టాటా మోటార్స్ ఉంది కదా, అట్లాంటి కంపెనీ కోడ్ ని క్రియేట్ చేయాలి మనం. ఒక కోడ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కోడ్స్ అయినా ఉంటాయి, బట్ ఒక కోడ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. తర్వాత చూడండి మూడోది, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అన్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తాం, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం కదా, ఫస్ట్ ది సెకండ్ రెండు క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని ఒకదాని కోటి అసైన్ చేయాలి. కానీ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటారు. సిస్టమ్ బ్యాక్ ఎండ్ నుంచి పిక్ చేయాలంటే రెండుకి కనెక్టివిటీ ఉండాలి కదా, అందుకని అసైన్ చేస్తాం. తర్వాత మనం అక్కడ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, టాటా స్టీల్ హైదరాబాద్, టాటా స్టీల్ గుంటూరు ఉంది కదా, అట్లా బిజినెస్ ఏరియాస్ కూడా క్రియేట్ చేస్తాం. క్లియర్ కదా? ఈ 4 కాన్ఫిగరేషన్స్ చేద్దాం ఈ రోజు. చాలా ఈజీగా ఉంటాయి, సింపుల్ గా చేసేయచ్చు. ఓకేనా? సో సార్ మీరు సర్వర్ యాక్సెస్ తీసుకున్నారండి? సర్వర్ యాక్సెస్ తీసుకున్నారండి మీరు? సార్ లేదు సార్, సర్వర్ యాక్సెస్ మనోడు డౌన్లోడ్ చేయమన్నాడు ఏయో మామూలుగా. ఓకే. హలో సార్, నేను మొబైల్ డేటా నుంచి వాడుతున్నాను, నాకు వైఫై లేదు. పర్లేదు, అయినా ప్రాబ్లం ఉండదు. పని చేయండి సార్, మీరు సర్వర్ ఆయనకి కాల్ చేసి మీరు చెప్పండి సార్, ఇట్లా నాకు మీరు రిమోట్ ఇస్తాను, నాకు తెలియదండి, చేసి ఇవ్వండి అని చెప్పండి. వాళ్ళు బిజీ ఉంటారు కాబట్టి. దానికి డేటా కావాలి కదా సార్, దానికి ఇంచుమించు 30 GB అడుగుతున్నారు సార్. లేదు ఎవరు చెప్పారు 30 GB ఎందుకు? అది ఎంబీస్ లో ఉంటుంది అది సార్. ఆయన 30 GB అడిగారు సార్, నేను దానికి 30 GB 30 MB అన్నాడా? 30 GB లేదు, నాకు ఒక్కో ఫైల్ 4 GB ఇచ్చాడు సార్, నాకు ఒక ఫైల్. సరే వద్దు, అంత అవసరం లేదు, టైం వేస్ట్. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, మీరు మాకందరికి చేసాడు కదా, అది ఎంత సైజ్ ఉంటుందండి ఇప్పుడే చెప్తున్నాను. నేను అదే కదా సార్ చెప్పింది సార్. అదొక చిన్న ఐకాన్ అండి, అదొక చిన్న ఐకాను, అంత ఉండదు మీకు అది. సార్ అదే సార్, ఆయన చెబితేమో ఆయన అర్థం చేసుకోవట్లా సార్. మీరు కొద్దిగా ఏమనుకోకుండా ఒకసారి ఆయన చెప్పండి. లేకపోతే మీరు నాకు ఎన్ని డిస్క్ ఉంది, మీరు ఆయనకి కన్ఫర్మేషన్ చేయండి సార్, ఏమనుకోకుండా. నాకు అది చేయటం నాకు తెలియదండి కరెక్ట్ గా, అది ఐటీ వాళ్ళు చేసిస్తారు మనకి, అర్థమైందా? ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిస్తారు, అదంతా వాళ్ళే చేయాలి, లేకపోతే నేను చెప్పకపోయినా దానికి. ఎవరన్నా హెల్ప్ తీసుకోండి, నో ప్రాబ్లం, మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి ఎవరిదన్నా. నేను చేసి పెడతాను సార్, నా కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, తీసుకుని రేపు మార్నింగ్ 11 పే కూడా చేసేస్తారు. మనీ పే చేశారా? పే చేస్తే ఆయన సర్వీస్ ఇస్తాడే, పక్కా ఇవ్వాలి, అది కంపల్సరీ. చెప్పండి మీరు. అందరు మిగతా వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు సేమ్ అదే నెంబర్ పర్సన్ దగ్గర? సరే ఓకే, అది వదిలేయండి. ఇంకా మన ఈయన ఎవరు చేస్తాను కదా, సార్ దగ్గర హెల్ప్ తీసుకోండి, సార్ చెప్పారు కదా, సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే సార్, అదే 1000 ఎట్లా సార్? మీకు సర్వర్ యాక్సెస్ 1000 పే చేశారు కదా, యాక్సెస్ ఉంటుందండి, ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అవటమే మీరు. అవును సార్, ఇన్స్టాలేషన్. సరే సార్, ఓకే.
సర్వర్ యాక్సెస్ వచ్చేసింది, మీరు ఇన్స్టాల్ చేసి లాగిన్ అవ్వండి. సార్ ఎవరో ఉన్నారు కదా, సార్ చేస్తాను చేసి పెట్టమనండి, ఇంకేముంది. ఓకేనా? ఆయనకి ఫోన్ చేయొద్దు, ఎప్పుడైనా చెప్పేది వినండి, ఆయనకి ఫోన్ చేయొద్దు, మీరు మెయిల్ చేయండి. ఏ ఇష్యూ ఉన్నా మెయిల్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతాడు, అది లెక్క. సార్ ఆయన నాకు 12 ఫైల్స్ పంపించాడు సార్. ఏయో ఇవి మరి బై మిస్టేక్ ఏదైనా జరగవచ్చు. మీరేంటి ఈసీసీ 6.0 వెర్షన్ తీసుకున్నారా? ఎస్ఏపీ ఫిఫా చెప్పారా? 6.0 సార్, ఈసీసీ 6.0 శాప్ అని చెప్పారు. మరి ఇంకెందుకు మరి ప్రాబ్లం ఏంది? మరి ఎందుకు అట్లా ఉంటది? మా అందరూ చేశాడు కదా, నాది 1 GB కూడా లేదు నా దాంట్లో, నా అకౌంట్ లో. మనకేం తెలియదు సార్, ఇది వాళ్ళు చెప్పింది చేస్తాం కానీ, అందుకనే సార్. అందుకే నేను చెప్పేది వినండి, మీరు ఎప్పుడైనా సరే అట్లాంటి తెలియని వాటికి ఏం చేయాలంటే, సార్ నాకు తెలియదు సార్, మీరు చేసి పెట్టండి ముందే ఫోన్ చేసి ఒక మాట చెప్పి అప్పుడు చేయించుకోవాలి. ఐకాన్ మీకు సర్వర్ లోకి జీమెయిల్ అదే చెప్పాను, అదే చెప్తే ఎనీ డిస్క్ ఇచ్చాను, ఎనీ డిస్క్ ఇచ్చి చేయమంటే ఆయన ఆ ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి అన్నారు. బై మిస్టేక్ ఏదైనా జరిగి ఉంటుంది, మళ్ళీ కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే సార్ని కాంటాక్ట్ అవ్వండి, ఇంకా విషయం వదిలేండి. ఓకే, టైం వేస్ట్. ఓకే, చూద్దాం. సరే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి 1 minute ఫోన్ నెంబర్ సార్, ఆయన ఫోన్ నెంబర్ ఏమని చెప్పమని సార్, ఏమనుకో ఆయన పేరు. హలో హలో సార్, ఫోన్ నెంబర్ ఏమన్నా ఇక్కడ మెసేజ్ చేయండి సార్, నేను చూసుకుంటాను. నేను చేస్తానండి. ఓకే సార్ మీ పేరు ఏం పేరు సార్? సార్ ఉన్నారు, రాజు సార్ నా పేరు. రాజు గారా? ఓకే, ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఇన్స్టాల్ చేసి పెడతాను, ఐడి పాస్వర్డ్ అవి మీరు తీసుకోండి, అవి ఉంటే నేను యాక్టివేట్ చేసి పెడతాను. ఇంకొక విషయం చెప్తున్నాను నేను, యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చి మెయిల్కి వచ్చి ఉంటుంది కదండి మీకు. సార్ మెయిల్కి ఏం రాలేదు సార్. వస్తుంది, సరిగ్గా చూడండి సార్, మెయిల్ ఓపెన్ చేసి చూడండి. అమౌంట్ పే చేస్తే ఎందుకు రాదండి? అమౌంట్ పే చేస్తే మీకు యాక్సెస్ తో పాటు మెయిల్ ఐడి డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తారు వాళ్ళు, యూజర్ ఐడితో పాటు వస్తుంది అది. ఓకేనా? ఒకసారి పాస్వర్డ్ రాంగ్ టైప్ చేసినా కూడా బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ స్క్రీన్ షాట్ చూసి మెసేజ్ పెడితే విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. ఆ మొత్తం రోబోటిక్ టెక్నాలజీ వాడతాడు ఆయన. మెయిల్ ఆయన టైప్ చేయడు, మీరు పెట్టిన రిప్లై వచ్చేస్తుంది టక్ ఆటోమేటిక్ గా, 10 to 15 minutes, మ్యాక్సిమం 1 hour. క్లియరా? సరే సార్. అది ఇంకోటి మన టీమ్ లో ఉన్న వాళ్ళందరికీ గూగుల్ డ్రైవ్ లాగా ఇచ్చాడు సార్ ఆయన మెయిల్ పెడితే గూగుల్ డ్రైవ్ లాగా ఇచ్చాడు. ఇది డ్రైవ్ లో ఫైల్స్ ఉండే, ఆ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి అన్నాడు. ERP6 EVM. ఇక్కడ ఇంతమంది సర్వర్ యాక్సెస్ తీసుకున్నారు, ఎవరికి ప్రాబ్లం రాలేదండి, మీకే వచ్చింది. సరే సార్, నాకు అదే అర్థం కాక ఒక విషయం మీకు టెక్నికల్ ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు సార్ చెప్తా అన్నారు, ఇంకా ఆయనతో మాట్లాడండి. ఓకేనా? టైం వేస్ట్ అవుతుంది మనకి. సరే సార్, క్లియర్ కదా? మీకు సొల్యూషన్ ఉంది సార్, నేను చేసి పెడతా అన్నారు, ఇంకా దాన్ని చూడలేయాలి. సరే సార్, ఫైన్ కదా? ఓకే, సో మనకి ఇప్పుడు సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఒకసారి నాకు సిస్టమ్ ఓపెన్ చేసి షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. చేయండి సరే. రాజు గారా? చేయండి సార్, చేయండి. స్క్రీన్ రికార్డింగ్ చేయండి రాజు గారు, మీరు మీ వైపు నుంచి చేయండి, మీరు వేరే చోట ఉన్నారు కదా. అది రాజు గారు మీరేం చేస్తుంది స్క్రీన్ ఫస్ట్ నుంచి మీరేనండి చేస్తుంది? సార్ నేనే చేస్తాను. ఓకే, ఫైన్. మొత్తం రికార్డ్ అవుతుంది కదా? అవుతుంది సార్. అయితే ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ అయిపోద్దులండి వీడియో కూడా. థ్యాంక్ యూ, బెటర్. వెయిట్ ఇక్కడే ఉండండి. వెయిట్ సార్, రాజు గారు ఇక్కడే ఉండండి. ఓకే, చూడండి, మనకి ఇక్కడ దీన్ని ఏమంటారంటే, హలో, దీన్ని మనకి ఫస్ట్ చూడండి, మనకు ఒక విండో కనిపిస్తుంది సార్. దాంట్లో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చింది. కింద చూసారా లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, ఈఎన్ అని చూసారు, ఇంగ్లీష్ అనమాట. ఈఎన్ అంటే ఇంగ్లీష్ అని అర్థం. సో మనకి జాబ్ వచ్చిన వెంటనే కంపెనీ వాళ్ళు ఒక ల్యాప్టాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఉంటుంది. పైన చూసారా క్లయింట్ 800 అని ఉందన్నమాట. ఈ 800 అంటే అనేది నేను చెప్పను, మీరు జస్ట్ ఒకసారి మీరు 800 అంటే ఏంటి అనేది యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆ నాలెడ్జ్ అనేది ఏంటో తెలుసుకోండి. చిన్న పాయింట్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఎస్ఏపీలో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, కాన్ఫిగరేషన్స్ లో ఏ ప్రాబ్లం వచ్చినా 99% గూగుల్లోనే దొరుకుతాయి సొల్యూషన్స్ అనేవి కూడా. మనం అక్కడ చేయకూడదు, ఏది కూడా డైరెక్ట్ గా సర్వర్ లో చేయకూడదు. మనకు శాండ్ బాక్స్ అని చెప్పేసి ఇంకొక సపరేట్ సర్వర్ ఇస్తాడు కంపెనీ వాడే. మనకు తెలియదు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. అక్కడ కరెక్ట్ గా చేసామనుకున్న తర్వాతే యాక్చువల్ సర్వర్ లోకి లాగిన్ చేయాలన్నమాట. శాండ్ బాక్స్ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్వర్ లో నుంచి మనం ఏది కూడా డెలీట్ చేయకూడదు. ఇప్పుడు సార్కి సర్వర్ ఉంది, దీనికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు, ఇది కంపెనీది.
మనం ఏది కూడా డెలీట్ చేయకూడదు. ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ తెలియని చేయాలంటే శాండ్ బాక్స్ లోకి వెళ్ళి చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మాత్రం మనం చేయాల్సిందంతా కూడా చాలా కేర్ఫుల్ గా, జాగ్రత్తగా, కంగారు పడకుండా ఒక కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు, లేకపోతే కంప్లీట్ అయిన కాన్ఫిగరేషన్ సేవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి, కంగారు పడకూడదు ఏ విషయంలో కూడా. సో మనకి జాబ్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు, అలాగే సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తారు, ఇలాగే మనకి ఇస్తారు అనమాట. ఎవరండి ఎవరో కూర అయిందా అంటున్నారు? మ్యూట్ లో పెట్టుకోండి సార్ మిగతా వాళ్ళందరూ ప్లీజ్. ఎవరన్నా కొంచెం చూడండి, పక్కన కింద మనకి ఆప్షన్ ఉంది కదా పార్టిసిపేషన్స్ అని. ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తున్నా, నాయిస్ వస్తున్నా కూడా వెంటనే మ్యూట్ లో పెట్టండి. నన్ను తప్ప అందరినీ పెట్టండి, మిగతా వాళ్ళని పెట్టొద్దు, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం. ఓకేనా? సో మనకేంటంటే ఇట్లా కంపెనీ వాళ్ళు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తారు, ఒక ల్యాప్టాప్ కూడా ఇస్తారు. సో మనం ఏది చేసినా వర్క్ అంతా కూడా అందులోనే చేయాలి, ఎందులో పడితే అందులో చేయకూడదు. ఓకే, ఎందులో పడితే అందులో చేయకూడదు. సో మన కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తారు, ల్యాప్టాప్ లో ఇలా మనకి యూజర్ ఐడి కింద పాస్వర్డ్ ఉంది, సార్ కర్సర్ పెట్టున్నారు ఆల్రెడీ. సో అక్కడ క్లియర్ గా ఉంది, చూసారా? సో అక్కడ మనం యూజర్ ఐడి అనేది ఇస్తాము, తర్వాత పాస్వర్డ్ కూడా ఇస్తాము. ఇక్కడ దీన్ని మామూలుగా దీన్ని ఎస్ఏపి లాగిన్ ఐకాన్ అంటారు. దేనైనా మీకు ఐడియా ఉంటుంది, దీన్ని ఎస్ఏపి లాగిన్ ఐకాన్ అంటారు. ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లోపలికి వెళ్తాం అనమాట. ఇవ్వండి సార్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరన్నా మర్చిపోతే నాకు ఫోన్ చేయొద్దు, స్క్రీన్ షాట్ తీసి ఆయనకి పెట్టండి. పాస్వర్డ్ రాంగ్ అని ఉందన్నప్పుడు ఆయన వెంటనే రిప్లై ఇస్తాడు, మళ్ళీ కొత్త పాస్వర్డ్ ఇస్తాడు. ఇండియా 1 ఏదో వస్తుంది, అది కొడితే మళ్ళీ కొత్తది వచ్చేస్తుంది. వెయిట్ సార్, ఆగండి సార్. ఇప్పుడు మనకి ఒక విండో ఒకటి కనిపిస్తుంది. విండో మనకి లాగిన్ అయిన వెంటనే ఒక విండో అనేది ఒకటి ఓపెన్ అయింది. ఈ విండోని ఏమంటారంటే మామూలుగా ఎండ్ యూజర్ స్క్రీన్ అంటాడు. ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్ అనుకున్నాం. వీళ్ళు డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి స్క్రీన్ అనమాట ఇది, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఇక్కడ నుంచి వాళ్ళకి అవసరమైన టీ కోడ్స్ అన్ని ఉపయోగించి వాళ్ళు డాక్యుమెంట్లు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనం కూడా ఇక్కడ టీ కోడ్స్ ఉపయోగిస్తాం. సో వాటిని ఉపయోగించి మనం కూడా కాన్ఫిగరేషన్స్ చేస్తాము. బట్ యాక్చువల్గా అయితే పాత్ అనే దాన్ని బట్టి వెళ్ళాలి. పాత్ అనే ఒక సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనం టీ కోడ్స్ ద్వారా వెళ్తాం. ఎందుకంటే టీ కోడ్స్ అనేది షార్ట్ కట్ మెథడ్. మీకు అర్థమయ్యేంత వరకు టీ కోడ్సే ఫాలో అవ్వండి, తర్వాత కూడా టీ కోడ్స్ ఫాలో అవ్వండి, బట్ యాజ్ వెల్ యాజ్ పాత్ గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఏ కంపెనీలో ఎలా చేయాల్సి వస్తుందో తెలియదు. బట్ మీరు టీ కోడ్ ద్వారా చేసినా, పాత్ ద్వారా చేసినా రెండు ఒకటేనమాట. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఈ స్క్రీన్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం. సో ఫస్ట్ మనకి పైన కనిపిస్తుంది చూడండి, మెనూ, ఎడిట్ ఇవన్నీ ఉన్నాయి కదా చూడండి, దాన్ని మెనూ బార్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ లైన్ మొత్తం కూడా మెనూ బార్ అంటారు. ఎవరండి? సార్ నేను జగన్ మాట్లాడు. ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి. చేద్దాం. వెయిట్ కొంచెం చేద్దామండి, చేద్దాం. ఒక్క జస్ట్ ఇది ఇంట్రడక్షన్ అయిపోయినామండి. సో ఈ పైన కనిపించేది అంతా కూడా మెనూ బార్ అంటారు దాన్ని. తర్వాత కర్సర్ ఉంది చూసారా? కర్సర్ ఉన్న పార్ట్ ని మామూలుగా కమాండింగ్ ఫీల్డ్ అంటారు. కమాండింగ్ అంటే ఏంటి? మనం టీ కోడ్స్ ఇస్తాం, అంటే కమాండ్స్ ఇస్తాం సాఫ్ట్వేర్ కి. కమాండ్స్ ఇచ్చి మనం చేయాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ చేస్తాం కాబట్టి దీన్ని కమాండింగ్ బార్ అంటారు. క్లియర్ కదా? అది. తర్వాత ఇంకోటి, తర్వాత పైన కమాండింగ్ బార్ పక్కనే ఉంది చూసారా, ఇంకా కొంచెం లైన్ ఉంది చూసారా? ఆ టీవీ సింబల్ అవన్నీ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి సార్ దాన్ని స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. లైన్ మొత్తం క్లిక్ చేయదు సార్, ఆ లైన్ మొత్తాన్ని స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. ఏమంటారు దాన్ని? స్టాండర్డ్ టూల్ బార్ అంటారు లైన్ మొత్తాన్ని. తర్వాత ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అని ఉంది కదా, దాన్ని టైటిల్ బార్ అంటారు. చూడండి, యూజర్ మెనూ ఫ్రమ్ ఫర్ రాజు అని ఉన్నారు కదా, దాన్ని టైటిల్ టూల్ బార్ అంటారు. కింద కనిపించే ఇంకొక బార్ చూసారా, దాని కింద, దాన్ని అప్లికేషన్ టూల్ బార్ అంటారు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మెనూ బార్ ఉంది, తర్వాత కమాండింగ్ ఫీల్డ్ ఉంది, స్టాండర్డ్ టూల్ బార్ ఉంది, తర్వాత టైటిల్ బార్ ఉంది, తర్వాత అప్లికేషన్ టూల్ బార్ కూడా ఉంది. ఓకే. సో ఇలా ఎస్ఏపిలో ఈ లైన్స్ ని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది మొత్తం ఎండ్ యూజర్ కి సంబంధించినటువంటి స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. సో ఇక్కడి నుంచి మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని జరుగుతాయి. ఇంకోటి, మీరు ఎస్ఏపిలో మీరు సర్వర్ యాక్సెస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు సార్ ఒక ఆయన అడిగారు, సార్ ఎవరు అడిగారు, ఏమడిగారు? సార్ ఏమన్నారు? ఫస్ట్ సార్ సైజ్ పెంచండి సార్ అన్నారు. ఎందుకంటే సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాళ్ళు ఇచ్చే సైజ్ అనేది యాక్చువల్గా అయితే మనం, కాబట్టి ఫాంట్ సైజ్ అనేది కంపల్సరీ పెంచుకోవాలి.
పెంచుకుంటే గానీ మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని మీదే మనం వర్క్ చేస్తుంటే ఒక 1 వీక్ అయ్యేసరికల్లా కళ్ళన్నీ బాగా నొప్పి వచ్చేసి చాలా తలనొప్పి, హెడేక్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడేంటి మీరందరూ నేర్చుకుంటారు, చేయాలని మంచి కసిగా ఉంటారు. అప్పుడు ఏమైద్ది, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అది సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడ ఆప్షన్ లేదేంటి, మీకు ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓ పని చేయండి, అక్కడ దాని మీద క్లిక్ చేయండి ఒకసారి, అక్కడ టీవీ సింబల్ మీద క్లిక్ చేయండి ఒకసారి. టీవీ టైప్ ఉంది కదా, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్స్ ఉంటుంది చూడండి, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. వెయిట్, ఇక్కడ ఫాంట్ సెట్టింగ్స్, వెయిట్ పక్కకు రండి. ఆ సెలక్షన్ 11 ఉంది కదా, కింద సెలక్షన్ అని ఉంది కదండి, అక్కడికి రండి చెప్తాను. ఆ సెలక్షన్ మీద క్లిక్ చేయండి. వెయిట్ అంత వద్దు సార్. 14 కానీ 16 కానీ 14 తీసుకోండి. ఓకే కొట్టండి. వెయిట్ అప్లై కొట్టండి. ఇప్పుడు అప్లై అనే ఆప్షన్ ఉంటుంది, అప్లై. ఓకే ఫైన్. ఇప్పుడు లాగౌట్ చేసి లాగిన్ అవ్వండి, మీకు ఫాంట్ సైజ్ పెరుగుతుంది. పెరిగింది కదా, సైజ్ పెరిగింది కదా, క్లియర్ కదా సార్? పెరిగిందండి, పెరిగింది. సో అట్లా సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు అనమాట, ఫాంట్ సైజ్ అనేది. సర్వర్ యాక్సెస్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది, కొంచెం ఐస్ అవి హ్యాంగ్ అయిపోకుండా ఉంటాయి అనమాట, సైట్ అలా ఏమి రాకుండా ఉంటాయి అనమాట. సో అది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది చేద్దాం. ఫస్ట్ ఏముంది మనకి ట్రాన్సాక్షన్, ఒకసారి ఓపెన్ చేయండి సార్. నేను మీకు పంపించాను కదా ఒకటి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనేది పంపించాను కదా. ఓకే, ఫస్ట్ ఏముంది మనకి, డిఫైన్ కంపెనీ అన్నాడు. సో డిఫైన్ కంపెనీ ట్రాన్సాక్షన్ కోడ్ OX15. ఓకే, సో OX15 అనేది తీసుకోండి. ఎస్ఏపీలోకి వెళ్ళండి, OX15 అనేది కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. OX15. ఓకే, ఎంటర్. ఇప్పుడు మనం OX15 అనే కమాండింగ్ ఇచ్చామన్నమాట. అలా కాకుండా పాత్ అని చెప్పేసి కూడా వేరే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో దాని ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది షార్ట్ కట్ మెథడ్. మనం ఫస్ట్ షార్ట్ కట్ మెథడ్ లో నేర్చుకుందాం, తర్వాత పాత్ గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఏమున్నాయి, కంపెనీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ అంతా కూడా. చూడండి, ఇవన్నీ వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు, డెమో సర్వర్ లో అనమాట. చూడండి, కంపెనీ అని ఉంది, 2, 5, 7, 42, 72, 81 ఇట్లా ఉన్నాయి. కంపెనీ నేమ్స్ కూడా ఇచ్చారు చూడండి, చాలా ఉన్నాయి. విప్రో ఒకటి ఇచ్చాడు, వివేక్ అంట, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్, NCC, DG ఇట్లా చాలా ఉన్నాయి. సార్ కర్సర్ పెట్టారు కదా అక్కడ. తర్వాత సెకండ్ నేమ్స్ కూడా ఇచ్చారు కొంతమంది, చూడండి ఇట్లా నేమ్స్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నది ఏదైనా కాపీ చేసుకోవాలి అనుకుంటే కనుక Ctrl+Y అని ఇవ్వండి సార్ ఒకసారి ఆప్షన్. Ctrl+Y అని మీ కీబోర్డ్ లో తీసుకోండి, Ctrl+Y, Ctrl+Y. చూసారా, కర్సర్ మొత్తం ప్లస్ సింబల్ అయిపోయింది చూసారా. ఆ కార్నర్ లో పెట్టి లాగండి ఒకసారి, మొత్తం వచ్చేస్తుంది. జస్ట్ పక్కకి, అక్కడ కాదు, నెంబర్స్ దగ్గర నుంచి కవర్ చేయండి సార్. కంపెనీ ఉంది కదా, కంపెనీ బార్ దగ్గర నుంచి లాగండి కిందకి, కర్సర్ బట్టి మౌస్ పట్టుకుని లాగండి. చూసారా, కాపీ అవుతుంది చూసారా. SAP సర్వర్ లోంచి ఏదైనా కాపీ చేయాలంటే Ctrl+Y అనే ఆప్షన్ ఇచ్చి కాపీ చేసుకోవచ్చు. అది కాపీ చేశారు కదా, ఎక్సెల్ లో పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే SAP లో రియల్ టైమ్ లో ఓన్లీ టేబుల్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అటువంటిప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు పనికి వస్తుంది. మామూలుగా మనం కాపీ పేస్ట్ చేస్తే ఒక్కొక్కటి అవుతుంది, మొత్తం అవ్వదు. చాలా డేటా ఉంటుంది అనమాట ఆ టేబుల్స్ లో. అదంతా కాపీ చేయాలంటే Ctrl+Y అనే ఆప్షన్ ఇస్తే కనుక ఈజీగా కాపీ చేసుకోవచ్చు. బట్ కొన్ని మిస్ అవుతుంటాయి కాపీ పేస్ట్ చేసేటప్పుడు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, మనం ఒక కంపెనీని క్రియేట్ చేసాం కాబట్టి మనం OX15 అనే టీ కోడ్ ని కమాండింగ్ ఫీల్డ్ లో ఇచ్చాము. ఇచ్చిన తర్వాత కంపెనీని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఒక్క నిమిషం సార్ పైన చూడండి సార్ ఒకసారి, న్యూ ఎంట్రీ అని చూడండి. వెయిట్ క్లిక్ చేయొద్దు. సో అది మనం ఏదైనా కొత్తది క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేసి క్రియేట్ చేయాలి. లేదు పాతది ఏదైనా చూడాలనుకున్నాం, కింద లాస్ట్ లో పొజిషన్ నాకు ఆప్షన్ చూడండి, పొజిషన్. సో పొజిషన్ మీద క్లిక్ చేస్తే మనకి చూడొచ్చు అనమాట. మనం పొజిషన్ మీద క్లిక్ చేసి మనం ఏ కంపెనీ కావాలో అంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సారీ. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నది క్రియేట్ చేయాలంటే పొజిషన్ మీద మనం క్లిక్ చేయాలి. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. చేసాం కదా, మనకి ఇప్పుడు
ఒక విండో ఒకటి ఓపెన్ అయింది. ఏం అడుగుతుంది? ఫస్ట్ కంపెనీ అడుగుతుంది. కంపెనీ అంటే టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కదా, దానికి సంబంధించి మనం నేమ్ క్రియేట్ చేస్తున్నాం. సరే టాటా అనేది వద్దు. సార్ మీ పేరేంటి సార్? నా పేరు రాజు గారా? ఓకే, రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఒక కంపెనీ క్రియేట్ చేసి ఈ రోజు నుంచి మొత్తం వర్క్ అంతా చేద్దాం అనమాట. మీరు పని చేయండి సార్, అక్కడ మీరు 1 minute, మీరు ఒక నేమ్ ఇవ్వండి, అక్కడ ఓన్లీ 5 letters ఇవ్వండి చెప్తాను. రాజ్ RAJ అని ఇవ్వండి, RAJG అని ఇవ్వండి, RAJU రాజు G అని ఇవ్వండి. ఇప్పుడు సో రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ అని మనం ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాం. కింద రాయండి సార్, రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ. కింద కూడా సేమ్ యాజ్ టీజ్ గా రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ. అక్కడ నేమ్ ఆఫ్ కంపెనీ 2 దగ్గర కూడా రాయండి సార్, రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏమంటున్నాడు? స్ట్రీట్ అడుగుతున్నాడు. స్ట్రీట్ రాయండి సార్, ఏదైనా మీకు నచ్చిన మంచి సిటీ పేరు రాయండి సార్. గుంటూరు అని రాశారు, వెరీ గుడ్. తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్ రాయండి సార్, రాశారు. పిన్ పోస్టల్ కోడ్ రాయండి సార్. రాజు గారు మీది గుంటూరు సార్? సిటీ గుంటూరు, అక్కడ కూడా ఇచ్చేయండి సార్. తెనాలి అండి. తెనాలా? ఓకే ఓకే, వెయిట్ ఇక్కడ ఆగండి. మీరు ఇంత ముందు ఇప్పుడు అక్కడ ఏం రాద్దాం అనుకుంటున్నారు? కంట్రీ అంటే ఇండియన్ రాస్తారా? IN అని పెడతాను సార్. అంటే మీకు ఇంత ముందు ఎక్స్పీరియన్స్ ఉంది, దీన్ని బట్టి నాకు అర్థమైంది. నేర్చుకున్నారు రెసిపీ మీరు? లేదు సార్, ప్రాక్టీస్ చేశాను మీ వీడియోలు చూసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్ గా ఏంటంటే ప్రాబ్లం, చాలా మంది నేను అన్ని పెట్టేస్తున్నా యూట్యూబ్ లో, కానీ ఆర్డర్ లో పెట్టట్లేదు. అందువల్ల చాలా మంది చూసి నేర్చేసుకుంటున్నారు. నేను ఆర్డర్ లోనే నేర్చుకున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. గ్లోబల్ సెట్టింగ్ వరకు అయిపోయింది. ఐ థింక్ మీకు చెప్పాల్సింది ఏముంది సార్, మీరే నాకు చెప్తారు ఇంకా. మీ ద్వారా ఓకే, పర్లేదు సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనం IN అని ఇస్తాడు సార్. ఇప్పుడు అక్కడ ఇవ్వండి సార్ రాజు గారు, IN. సో ఇవ్వండి సార్. ఇప్పుడు లాంగ్వేజ్ కి అని అడిగి, లాంగ్వేజ్ EN అని ఇవ్వండి. కరెన్సీ INR. వెయిట్, ఆగండి సార్, ఆగండి, ఏం చేయదు. సో ఇప్పుడు మనం కంట్రీ IN అని ఇచ్చాం. ఎందుకంటే ఇండియా అని రాయలేదు, IN మాత్రమే ఇచ్చాం. ఎందుకంటే IN అనే ఈ లెటర్స్ 2 కూడా ఇండియాకి IN అని చెప్పేసి SAP వాళ్ళు ఒక కోడ్ అనేది మనకి ఇచ్చారనమాట. అట్లా ప్రతి కంట్రీకి ఒక కోడ్ ఉంటుంది అనమాట. లాంగ్వేజ్ EN అని ఉంది చూసారా? క్లిక్ చేయండి, అక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇవన్నీ ఒక్క కంట్రీకి ఒక కోడ్ ఉంటుంది చూడండి. 2 ఇచ్చారు అన్నిటికీ కూడా. ఆస్ట్రేలియాకి ఏమి ఇచ్చాడు, ఏ కంట్రీకి ఏమి ఇచ్చాడు, మొత్తం క్లారిటీ కనిపిస్తుంది అనమాట మొత్తం కూడా ఎగ్జాక్ట్లీ. క్లియర్ కదా? IN చూసారు, ఇండియా ఇచ్చారు చూసారు, సార్ ఆల్రెడీ చూపిస్తున్నారు. ఓకే, క్లియర్ కదా? రైట్. ఓకే, సో ఇట్లా ప్రతి కంట్రీ కూడా 2 letters అనేవి SAP వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసేసారు. మనకి చేయటం బట్టి మనకి IN అనేది తీసుకోవాలి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇండియన్ కంపెనీకి పనిచేస్తుంటే IN అని తీసుకోవాలి. బట్ మీరు ఇండియాలో ఉండి US కంపెనీకి పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళ కంట్రీ కోడ్ తీసుకోవాలి. మీరు ఉండటం ఇండియాలో ఉంటారు, US కంపెనీకో జపాన్ కంపెనీకో పనిచేస్తారు, IN తీసుకోకూడదు. వాళ్ళ కంట్రీ కోడ్ ఏంటనేది అది తీసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ ఇంగ్లీష్ EN అని ఇచ్చారు సార్. మీరు EN అంటే ఇంగ్లీష్ ఇవ్వాలి. మనం ఒకవేళ ఇవ్వకపోయినా మీరు ఏది ఇవ్వకుండా వదిలేశారు అనుకోండి, అది ఆటోమేటిక్ ఇంగ్లీషే క్యాచ్ చేస్తుంది. చూసారా, ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్కటి ఉంది చూసారా? ఓన్లీ 2 అంటే సింప్లిఫైజ్ అనమాట, సింపుల్ గా చేయొచ్చు అనమాట అది. ఓకే, క్లోజ్ చేయండి సార్. తర్వాత INR అన్నాడు, అంటే ఇండియన్ కరెన్సీ, ఇండియన్ రూపీస్ అని అర్థం. సో మీరు US కంట్రీకి పనిచేస్తున్నారు అనుకో, ఏం తీసుకోవాలి? US డాలర్ తీసుకోవాలి. చూడండి, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంది కరెన్సీ. మీరు ఏ కంట్రీ కంపెనీకి పనిచేస్తుంటే ఆ కంట్రీకి తీసుకోవాలి. మన ఇండియా తీసుకోకూడదు. మన ఇండియన్ కంపెనీకి పనిచేస్తుంటే INR తీసుకోవాలి. US కంపెనీకి పనిచేస్తుంటే వాళ్ళ కరెన్సీ ప్రకారం తీసుకోవాలి. USD, అమెరికన్ డాలర్. చూసారా, సార్ చూపిస్తున్నారు చూడండి. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది అనమాట ఒక్కొక్క పాయింట్. క్లియర్ కదా? అది ఓకే. 1 minute సార్. ఇప్పుడు మనకి IN తీసుకోవాలి, ఎక్కడ ఉందో తెలియలేదు. సార్ మీకు టక్మని చూపించేశాడు, సార్ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి. సో దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు మనం. ఒకసారి క్లిక్ చేయండి సార్, అక్కడ అక్కడ IN దగ్గర క్లిక్ చేయండి. ఒక బైనోక్యులర్ సింబల్ లాంటిది కనిపిస్తుంది పైన, అక్కడ కర్సర్ ఇవ్వండి. IN అని ఇవ్వండి చెప్తాను, అక్కడ IN అని ఇవ్వండి. అక్కడ క్లిక్ చేసి IN ఇవ్వండి. ఇండియన్ కదా మళ్ళీ, ఎంటర్ కొట్టండి. రాలేదా? ఎంటర్ కొట్టండి సార్, ఎంటర్ కొట్టండి. అట్లనే వస్తుంది, ఎంటర్ కొట్టి చూడండి ఒకసారి. రాలేదు. రాలేదా?
ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, లోన్ రాలేదు. ఓకే ఫైన్ ఫైన్, లీవ్ ఇట్. ఆల్రెడీ మనం తీసేసుకున్నాం కదా ఆల్రెడీ. ఒక్క నిమిషం క్లియర్ చేసి చూద్దాం సార్. చూద్దాం సార్. రావట్లేదా? ఏదైనా నెట్ ఏదైనా స్లో ఉండొచ్చు మేబీ. ఓకేనా? కొన్ని డాక్యుమెంట్స్ లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది సార్. అటువంటి సిచ్యువేషన్ కూడా ఇలా జరగచ్చు అనమాట. సో చూసారు ఐఎన్. సో కంప్లీట్ గా ఇలా చేయాలన్నమాట. ఐఎన్ ఇచ్చిన అంటే మీరు ఐఎన్ అంటే ఇండియా కాబట్టి, ఇండియన్ కంపెనీ కాబట్టి ఐఎన్ ఇస్తున్నాం. మీరు యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తే ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ కంట్రీ కోడ్ ఇవ్వాలి. అంటే ఎస్ఏపి వాళ్ళు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కంట్రీ కోడ్ అనేది డిజైన్ చేశారు. లాంగ్వేజ్ ఈఎన్ ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్ఆర్, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ చేశారు అనమాట. సో ఇట్లా మనం ఫాలో అవ్వాలి. మీరు ఇండియన్ కంపెనీకి వర్క్ చేస్తుంటే ఇండియన్ కంపెనీకి సంబంధించి మాత్రమే తీసుకోవాలి. యుఎస్ కంపెనీకి వర్క్ చేస్తుంటే యుఎస్ కంపెనీకి సంబంధించి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు పైన మనకి సేవ్ ఆప్షన్ ఉంది. సార్కి ఆల్రెడీ తెలుసు. సేవ్ చేయండి సార్. చూసారా? వెయిట్ ఆగండి. ఇప్పుడు ఏమైంది? ఒక నిమిషం సార్ చెప్దాం. సో మనకి ఒక రిక్వెస్ట్ జనరేట్ అయింది. దీన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు దీన్ని. ప్రతి దానికి కూడా మనం ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ రిక్వెస్ట్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే మీకు చూపించండి సార్. మీకు తెలుసు కదా ఆల్రెడీ. సో కింద చూసారా ఒకటి ఉంది క్రియేట్ రిక్వెస్ట్ అని. అక్కడ పెట్టగానే ఒక పేపర్ మడత పెట్టిన సింబల్ కనిపిస్తుంటది. క్రియేట్ రిక్వెస్ట్ అన్నాడు. సో అక్కడ క్లిక్ చేస్తే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. చేయండి సార్, క్లిక్ చేయండి సార్. చూసారా? ఇప్పుడు మనం ఏం చేసాము? డిఫైన్ కంపెనీ అని రాయండి సార్. డిఫైన్ కంపెనీ అని రాశారు. ఏ కంపెనీ రాసాం మనం? రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే అట్లనే ఓకే, నో ప్రాబ్లం. మీ ఇష్టం, మీరు ఎట్లయినా రాసుకోండి. రాసుకున్న తర్వాత వెయిట్, ఇంకేం చేయదు. వెయిట్ సార్, వెయిట్ చూడండి. రాసుకున్న తర్వాత యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే సేవ్ చేస్తాం మామూలుగా అయితే. బట్ ఇక్కడ చూడండి స్టేటస్ అన్నట్టు, ఇక్కడ లాస్ట్ చేంజెస్ అన్నట్టు డేట్ చూసారు. డేట్ వచ్చింది చూసారు, 23/11/2021. అంటే ఈ రోజు డేట్ వచ్చింది. ఎవరు చేశారు? యూజర్ రాజు అనే యూజర్ చేశాడు ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. అంటే ఆ కంపెనీని రాజు గారు క్రియేట్ చేశారని చెప్పేసి సిస్టమ్ ఆటోమేటిక్ గా క్యాచ్ చేసి పట్టుకుంటుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి వెళ్తుంది? మెయిన్ డిపార్ట్మెంట్, మన సుపీరియర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి వెళ్తుంది అనమాట. అంటే రాజు గారు ఏం చేశారు, వాళ్ళ ఎంత వర్క్ చేశారు అనేది ఇక్కడ నుంచి ట్రాక్ చేస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోయి కంపెనీలో కూర్చుంటాం మనం, పని చేయట్లేదు, తెలిసిపోద్ది వాళ్ళకి. అంటే ప్రతి దానికి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? ఈయన ఇన్ని రిక్వెస్ట్ చేశాడు, ఇంత వర్క్ చేశాడు అనేది కంపెనీ తెలిసిపోద్ది అనమాట మేనేజ్మెంట్ కి. రాజు యూజర్ రాజు చూపించిన సార్, రాజు చూపించింది కింద సార్. ఇంకా కింద యూజర్ సార్, కింద ఓనర్ రాజు గారు, యూజర్ కూడా రాజు గారే. అంటే ఇక్కడ కంపెనీ ఏదైతే ఆ కంపెనీ రావచ్చు. ఈ డెమో సర్వర్ కాబట్టి అలా ఉంది. టాటా వాళ్ళు అనుకోండి, టాటా వాళ్ళు ఓనర్ అనుకున్నాం ఎగ్జాంపుల్. యూజర్ అంటే ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఇక్కడ నుంచి మనం తెలిసిపోతుంది వాళ్ళకి. మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. రాజు గారు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ, ఇట్లాంటి 10 కాన్ఫిగరేషన్స్ చేశాడు. సో మేనేజ్మెంట్ తెలుస్తుంది అనమాట. అందువల్ల ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. సేవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోయింది. సో చూసారా, ఇందాక పైన రిక్వెస్ట్ వేరేది ఉంది, ఇప్పుడు మారిపోయి ఉంటుంది ఆ రిక్వెస్ట్ అనేది. కలర్ రెడ్ కలర్ లో ఉంది చూసారా, కొత్తగా జనరేట్ అయినటువంటి రిక్వెస్ట్ అది. సో కంటిన్యూ, టిక్ మార్క్ ఉంది కదా, అది కంటిన్యూ అంటారు. ఎంటర్, కంటిన్యూ చేయండి సార్. చూసారా కింద చూడండి, మనం చేసిన ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ అనేది కింద లాస్ట్ లో వస్తుంది. డేటా వాస్ సేవ్డ్ అన్నాడు. ఓకే, నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను, స్లోగా చెప్తున్నాను. ఎవరు మైక్ ఆన్ చేస్తారు? నా వాయిస్ నాకు వినిపిస్తుంది. హలో, స్పీకర్స్ పెట్టుకుంటే కనుక ఆన్ చేయొద్దండి, మైక్స్ ఆఫ్ లో పెట్టండి. నాకే రివర్స్ అనమాట. ఓకే ఓకే. సో మనం ఏం చేసాం? ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. మళ్ళీ వస్తుంది. రాజు గారు కొంచెం మీరు మ్యూట్ లో ఉంచండి, మాట్లాడేటప్పుడు పెడదాం. సో ఇప్పుడు మనం ఏంటి, ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేసాం. మీరు పని చేయండి సార్, మీరు దీన్ని మీ దాంట్లో స్నిప్పింగ్ టూల్ ఉందా సార్? రాజు గారు టూల్ లేదు సార్. మీరు పని చేయండి, స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేయండి, వెంటనే డౌన్లోడ్ చేయండి. నోట్స్ రైటింగ్ కూడా చూపిస్తాను, ఎట్లా రాసుకుంటే మీకు ఐడియా ఉంటుంది అనేది. నేను ఒక వే చెప్తాను, 7 కాన్ఫిగరేషన్స్ చెప్తాను, మిగతాదంతా మీరే రాసుకోవాలి. స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేయండి. ఇదే కదా సార్? అది ఎలా ఉంది ఏంటది, ఇంకా చూడండి, ఇంకేమైనా ఉన్నా చూడండి. మైక్రోసాఫ్ట్
చూడండి ఇంకో నేను అది కాదు వేరేది వాడతాను. ఇది పైన ఒక కత్తెర లాంటి సింబల్ ఉంది కదా సార్, అట్లా వస్తుంది సార్ పైన చూడండి. అది కాదు బ్యాక్ ఒక కత్తెర టైప్ సింబల్ సిజర్ టైప్ ఉంటుంది. పక్కన మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఇది సార్ స్నిప్పింగ్ టూల్ అంటే ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేను ఇదే యూజ్ చేస్తాను. అది చూడండి డౌన్లోడ్ అవుతుంది, ఇమేజెస్ లో వచ్చింది అది. ఇలా ఉంటుంది సార్ అది. ఓకే, ఇదైతే అలానే వచ్చేది సార్ మైక్రోసాఫ్ట్ చూడండి చూడండి సార్ అది. అది మళ్ళీ కొనాలేమో అది. మధ్యాహ్నం వేరే సిస్టమ్ లో చేశాను. మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది సార్. మీకు నేను చెప్తాను ఆగండి. స్నిప్పింగ్ టూల్ అంటే స్నిప్పింగ్ టూల్ కరెక్ట్ గా కొట్టండి సార్, వచ్చేస్తుంది మీకు. స్నిప్పింగ్ టూల్ అని కొట్టండి, SNIPPING స్నిప్పింగ్ TOOL టూల్ డౌన్లోడర్ కొట్టండి అంతే. ఫస్ట్ లో వచ్చింది చూడండి అదే. అందరూ స్నిప్పింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే స్క్రీన్ షేర్ చేసేటప్పుడు మనకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇది కాదు సార్, ఇది కాదు సార్, మైక్రోసాఫ్ట్ వాళ్ళదు. సరే చూడండి, ఏదో ఒకటి తీసుకోండి. అది కాదు నాకు తెలిసినంత వరకు. ఇంకోటి కిందకి రండి చెప్తాను, ఇది నాకు వాడటం తెలియదు. కింద చూడండి, కిందకి రండి. అది ఫస్ట్ అది ఓపెన్ చేయండి. స్నిప్పింగ్ టూల్ 2021 లో టెస్ట్ అన్నాడుగా. కిందకి రండి ఒకసారి. ఇది కూడా కాదు, ఇంకోటి చూడండి, ఇంకోటి ట్రై చేయండి. అది ట్రై చేయండి చూడండి. ఇది కాదు సరే, ఏదో డౌన్లోడ్ చేయండి చెప్తాను. ఫస్ట్ మీ ఇష్టం వచ్చిన డౌన్లోడ్ చేయండి, మీకు ఏది ఉంటుంది. లేకపోతే స్క్రీన్ షాట్ వస్తుందా మీకు అక్కడ? స్క్రీన్ షాట్ తీసుకోండి, అది మొత్తం ఒకసారి చెప్తాను. ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, అది మన కంపెనీ కూడా క్రియేట్ చేశాం కదా. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? తీసుకున్నప్పుడు ఫస్ట్ ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి చెప్తాను. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయాలి. డిఫైన్ కంపెనీ అని రాయండి చెప్తాను. డిఫైన్ కంపెనీ టైప్ చేయండి సార్. డిఫైన్ ఏ కంపెనీ. OX15 ఓకే. డిఫైన్ కంపెనీ OX15. డిఫైన్ కంపెనీ ఫస్ట్ మనమే కిందకి రండి చెప్తాను. డిఫైన్ కంపెనీ పక్కన ఎంటర్ కొట్టండి. OX15 అనేది కీ కోడ్ ఫస్ట్ ఇచ్చాం మనం, అంతే కదా. OX15 అని రాయండి అక్కడ. OX15 అని రాయండి చెప్తాను. OX15 ఇచ్చాను. తర్వాత ఏం చేసాము? క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ. ఓకే, క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ. తర్వాత ఏం చేసాం? ఈ ఫామ్ ఓపెన్ అయింది. కిందకి రండి, ఫామ్ కిందకి రండి చెప్తాను. తర్వాత ఏం చేసాం? ఫామ్ కింద సేవ్ అని రాయండి. సేవ్ అని నొక్కుతాం, క్లిక్ చేస్తాం. సేవ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ చేయాలి. తర్వాత సేవ్ అని నొక్కితే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది కదా. రాయండి. తర్వాత నెక్స్ట్ చిన్న గ్యాప్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, క్రియేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని రాయండి. లేకపోతే మీరు అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా 1 by 1 పెట్టుకుంటే ఏమవుతుందంటే ఏ ట్రాన్సాక్షన్ కి ఏం చేస్తాం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. క్రియేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్, నేను ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను. ఓకే, క్రియేటెడ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అన్నాం అండ్ సేవ్. ఇప్పుడు చేస్తే మనం 2-3 విండోస్ ఓపెన్ అయింది ఈ ప్రాసెస్ లో. సో ఇట్లా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది అనమాట. మనకి SAP లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం కాన్ఫిగరేషన్ ఎలా అయితే చేస్తామో మనం అదే విధంగా ఈ కాన్ఫిగరేషన్ అనేది థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో హౌ టు క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అన్నప్పుడు మన విధంగా చెప్పాలి. OX15 అనేది కీ కోడ్ తీసుకోవాలి. తర్వాత న్యూ ఎంట్రీలోకి వెళ్తాం సార్. తర్వాత విల్ గెట్ ద వన్ ఫామ్. వీ నీడ్ టు గివ్ ద కంపెనీ కోడ్ అట్లీస్ట్ మినిమం 5 characters. ఆఫ్టర్ దాన్ వీ నీడ్ టు గివ్ ద కంపెనీ నేమ్ అండ్ అడ్రస్ ఆల్సో వీ నీడ్ టు గివ్ ఇన్ సార్ అని చెప్పేసి అనాలి. ఫ్రెషర్స్ గా వెళ్ళినప్పుడు చాలా మంది అడుగుతుంటారు మామూలుగా. సిటీ ఇస్తాము, తర్వాత మన కంట్రీ కోడ్ ఏం తీసుకుంటామంటే INR తీసుకుంటామని చెప్పాలి. లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ అని చెప్పాలి. మన ఇండియన్ కరెన్సీ ఏం తీసుకుంటామంటే INR తీసుకుంటామని చెప్పాలి. మన కంట్రీ కోడ్ ఏంటంటే IN అని చెప్పాలి.
ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసినప్పుడే మన మీద నమ్మకం ఉంటుంది, జాబ్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు సార్ జాబ్ రావట్లేదు, మనకి ట్రై చేస్తాము 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఎందుకంటే థియరిటికల్ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు యాజ్ వెల్ as థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అందుకే ప్రతిదీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మన మెటీరియలిస్ట్ ఏమైనా చదువుకుంటూ వెళ్ళిపోతారు, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. బట్ ఈ సినారియో ఫాలో అవ్వాలి ఎప్పుడైనా సరే. క్లియర్ కదా? సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసిన తర్వాత ఏమైంది, మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాం. మనం క్లిక్ చేసి ఏం చేసాం, తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసాం. చేసి అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఎందుకంటే మేనేజ్మెంట్ తెలియాలి మనం ఏం చేసామంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో థియరిటికల్ గా ఇలా నోట్స్ రాసుకోవాలి. ఇది అయిపోయింది. సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటి చూడండి. క్రియేట్ ఏ కంపెనీ కోడ్ OX02. ఏంటి సెకండ్, ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది OX15. సెకండ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ ఏ కంపెనీ కోడ్ OX02. సార్ /n ఇవ్వండి సార్. /n బ్యాక్. వెయిట్ సార్, మీకు తెలుసు అండి, మిగతా వాళ్ళు తెలియాలి కదా పాపం, చెప్దాం ఒకసారి మనం. సో /n ఇవ్వండి, ఇస్తే బ్యాక్ స్ట్రింగ్కి వెళ్తాం. వెయిట్ ఇంకొకటి అలా కాదు అనుకుంటే పైన మీకు ఒకటి ఎల్లో కలర్ లో ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి, పైన చూపించండి సార్. సారీ ఎల్లో కాదు, గ్రీన్ కలర్ చూసారా, బ్యాక్ అని వచ్చింది చూసారా. ఇప్పుడు F5 క్లిక్ చేసినప్పుడు వెళ్తుందంట. సో బ్యాక్ మీద క్లిక్ చేయండి. /n ఇచ్చినా వెళ్తుంది, /n ఇచ్చి ఎంటర్ ఇచ్చినా వెళ్తుంది. బ్యాక్ వెళ్ళిపోతాం, అది బ్యాక్. మళ్ళీ బ్యాక్ రండి, చూసారా హోమ్ స్క్రీన్కి వచ్చేసాం. బ్యాక్ వెళ్ళాలంటే గ్రీన్ కలర్ దాని మీద క్లిక్ చేయాలి, ఐకాన్ మీద. లేదు హోమ్ స్క్రీన్కి వెళ్ళాలంటే /n ఇవ్వాలి. ఒకసారి OX15 కొట్టండి ఒకసారి. వెయిట్ ఇది ఒక చిన్న లాక్ వస్తుంది, చెప్తాను మీకు. నో అనండి ఒకసారి. నో అనండి సార్, నో మీద క్లిక్ చేయండి. వెయిట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం మనం. /n. ఓకే ఫైన్. /n ఇస్తే ఏమవుతుందంటే హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతాం. OX15 ఇవ్వండి సార్, మళ్ళీ ఎర్రర్ వస్తుంది చూద్దాం. వెయిట్ ఇలా వస్తే ఏం చేయాలంటే డూ యూ వాంట్ టు డిస్ప్లే ద లాక్డ్ డేటా అన్నాడు. దీనికి మీనింగ్ ఏంటంటే మన డేటా అనేది ఎవరో లాక్ చేస్తారు మనకు తెలియకుండానే. అంటే ఏంటి, కొన్ని ఫైల్స్ ఆటోమేటిక్ గా లాక్స్ లోకి వెళ్ళిపోతాయి. ఈయన కొత్తగా యూజర్ ఐడికి పాస్వర్డ్ తీసుకున్నారు సారు రాజు గారు. అంటే మన డేటా అనేది ఎవరో డిలీట్ చేసి ఉండొచ్చు, లేకపోతే లాక్ చేసి కూడా ఉండొచ్చు. ఇది ఒక చిన్న ఎర్రర్ కాదు, ఇది ఒక చిన్న మన డేటా అంతా లాక్ అయిపోతుంటుంది ఆటోమేటిక్ గా, తెలియకుండా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఎర్రర్ అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇది ఒక ఎర్రర్ అనే అనుకుందాం. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నో అని కొట్టండి సార్. దాని మీద డెమో సర్వర్స్ లో వస్తుంది, రియల్ టైమ్ లో రాదు. ఇది SM12 అని ఇవ్వండి అక్కడ. SM12 ఎంటర్. వెయిట్ కింద రాజు అని ఉన్నారు, రాజు రిమూవ్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూసారా, అదంతా లాక్డ్ డేటా అనమాట. వీళ్ళందరూ కూడా బై మిస్టేక్ నా ఈ డేటా వల్ల మనకు ఆ ఎర్రర్ వస్తుంది. అది పోవాలంటే అదంతా కూడా డెలీట్ చేయాలి. డెలీట్ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వెయిట్ సార్, సెలెక్ట్ చేయాలంటే వెయిట్ సార్, మీరు క్లయింట్ పక్కన 800 పక్కన ఒకటి ఆప్షన్ చూడండి, పైన 800 దగ్గర పెట్టండి కర్సర్. అక్కడ కాదు సార్ 800 పైన దానిపైన క్లిక్ చేయండి. అక్కడ చూసారా, ఈ డేటాని మనం డెలీట్ చేయాలంటే లేకపోతే సెలెక్ట్ చేయాలంటే ఈ కార్నర్ లో పట్టుకుని క్లిక్ చేయాలి. ఇది ఒక ఎర్రరే అవ్వచ్చు. ఇది కంపల్సరీ రియల్ టైమ్ లో కూడా ఒక్కసారి రావచ్చు. వచ్చినప్పుడు ఏం చేయాలనేది మనకి ఇలా చేస్తే పోతుంది అనమాట. ఇప్పుడు సార్ మొత్తం సెలెక్ట్ చేశారు, ఎక్కడ క్లిక్ చేశారు, అక్కడ క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ చేశారు. చేయండి, అది కలర్ చేంజ్ అయిందంటే సెలెక్ట్ అయినట్టు. డెలీట్ చేయండి సార్, పైన డెలీట్ ఆప్షన్ చూడండి పైన, అది డెలీట్ ద లాక్డ్ ఎంట్రీ అన్నాడు, ఎస్ అనండి. చూసారా పోయింది. క్లోజ్ చేయండి సార్. ఇది కూడా డెలీట్ చేసేయండి, సెలెక్ట్ చేసి మొత్తం పోయింది. చూసారా, సో ఇంకా ఆ ప్రాబ్లం రాదు. ఇప్పుడు కొట్టండి, OX15 కొట్టండి, మళ్ళీ ఆ సేమ్ ఎర్రర్ వస్తుందని చూద్దాం. అదొక ఎర్రర్ టైప్, ఎర్రర్ కాదు బట్ ఎర్రర్ అనుకోండి. మీరు బ్యాక్ వెళ్ళాల్సిన పని లేదు. హోమ్ స్క్రీన్కి వెళ్ళాలంటే /n అని కొడితే సరిపోతుంది. /n ఇవ్వండి, /n. చూసారా, రాలేదు. చూసారా, ఇందాక వచ్చింది. అంటే ఏంటి, సార్ యూజర్ ఐడిని ఎవరో బ్లాక్ చేశారు, బై మిస్టేక్ జరుగుతుంటది. ఓకే,
సో ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది పోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు నోట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ ఇస్తున్నారు మీకు, అందరూ వీడియోస్ ఇవ్వరు. వీడియోస్ ఇస్తున్నారంటే మీరు ఈ వీడియోస్ చూసి ప్రతిదీ కూడా నోట్ చేసుకోవాలి. ఒక పెన్ను పేపర్ మీద వద్దు, ఎప్పుడైనా సరే ఎక్సెల్ ఫార్మాట్ ఓపెన్ చేసి ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకుని ప్రతిదీ మాన్యువల్ నోట్ చేసుకోండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో అది. సో ఈ రోజు మనం కంపెనీ ఒకటి క్రియేట్ చేసాం, తర్వాత ఒక ఎర్రర్ టైప్ వచ్చిన దాన్ని కూడా మనం రిజల్యూషన్ చేసామనే చెప్పుకోవాలి. అది ప్రతిసారి వస్తాము, వర్క్ చేయనివ్వదు, అలా వచ్చిందంటే ఇంక వర్క్ అవ్వదు, ముందుకు వెళ్ళదన్నమాట. సో ఆ లాక్డ్ డేటాని మనం రిమూవ్ చేసేసాం. మనం SM12 అనే టీ కోడ్ ని ఉపయోగించాం, గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, OX15 యూజ్ చేసాము. సెకండ్ కాన్ఫిగరేషన్ OX02 క్రియేట్ ఏ కంపెనీ కోడ్ అన్నారు. చేయండి, కంపెనీ కోడ్ చేయండి. OX02 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చాము, కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తున్నాం. సో కొత్తగా క్రియేట్ చేయాలంటే ఎక్కడ ఏం ప్రెస్ చేయాలి చెప్పండి ఎవరన్నా? రాజు గారు మీరు వద్దు, ఎవరన్నా చెప్పండి, ఎవరన్నా చెప్తారా? న్యూ ఎంట్రీస్, ఎగ్జాక్ట్లీ. సో న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయండి. మనం కొత్తగా ఏది క్రియేట్ చేయాల్సి వచ్చినా కూడా న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాం. సో ఇక్కడ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తున్నాం మనం. కంపెనీ కోడ్ అంటే ఫస్ట్ మనం ఏం చేసాం, రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కదా సార్, రాజు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కదా సార్ మనం క్రియేట్ చేసింది. సో ఇప్పుడు మీరు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని, కంపెనీ కోడ్ ని క్రియేట్ చేద్దాం. రాజు టెక్నాలజీస్ అని పెడదాం, ఓకేనా? సో RAJ అనివ్వండి, T అనివ్వండి. RAJT అంటే రాజు టెక్నాలజీస్. కింద డిస్క్రిప్షన్ లో రాయండి సార్, రాజు టెక్నాలజీస్. ఓకే, రాజు టెక్నాలజీస్ ఇచ్చేసాం. సిటీ, మనకి మీకు నచ్చిన సిటీ తీసుకోండి సార్. విజయవాడ, వెరీ గుడ్. నెక్స్ట్ కంట్రీ, వెయిట్ సార్, కంట్రీ ఏం తీసుకోవాలి చెప్పండి ఎవరన్నా? కంట్రీ కోడ్ ఏం తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ IN తీసుకోండి సార్. ఎగ్జాక్ట్లీ IN తీసుకోండి సార్. సార్ కంపెనీ కోడ్ షుడ్ బి 5 letters సార్. గ్రూప్ ఆఫ్ కంపెనీ 5 letters తీసుకోవాలి, కంపెనీ కోడ్ 4 letters తీసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి సార్. కంపెనీ కోడ్ ఇక్కడ 4 letters ఉంది కదా సార్. గ్రూప్ ఆఫ్ కంపెనీ 5 letters తీసుకోవాలి, కంపెనీ కోడ్ 4 తీసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? ఓకే. ఓకే, కరెన్సీ INR అంతే కదా మన కరెన్సీ, సరే కరెన్సీ అంతే. ఓకే, INR. లాంగ్వేజ్ EN. సో చూడండి, ఇక్కడ మనకి రియల్ టైం అంటుంటారు చాలా మంది. రియల్ టైంలో సార్ ఇక్కడ కంపెనీ కోడ్ మనం ఇంతకుముందు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు రాజ్ గ్రూప్ అని ఇచ్చాం, రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని ఇచ్చాం. ఇక్కడ RAJT అని ఇచ్చాం, రాజు టెక్నాలజీస్ అని ఇచ్చాం. బట్ రియల్ టైంలో నెంబర్స్ ఉంటాయి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాలన్నమాట. బయటికి ఎవరైనా కాపీ చేసినా కూడా తెలియకూడదు, అందుకని నెంబర్స్ ఎక్కువ ఇస్తుంటారు రియల్ టైంలో. మీకు ఎందుకంటే నేమ్స్ ఇస్తున్నాను, క్లారిటీగా ఐడెంటిఫై అవ్వటం కోసం ఇస్తున్నాను మీకు. రియల్ టైంలో నెంబర్స్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కింద నేమ్స్ ఉండొచ్చు మామూలుగానే, బట్ ఈ కంపెనీ కోడ్స్ ఇవన్నీ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సేవ్ చేయండి సార్. వెయిట్ ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ ఇంకొక విండోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక విండో అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ పైన ఒకటి ఉంటే చూడండి సార్, పైన కంపెనీ సంబంధించి తీసుకోవాలి మనం. టైటిల్ దగ్గర చూడండి, కంపెనీ అని తీసుకోండి. అక్కడ వెయిట్, కంపెనీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చూసే, MR, MIST ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు డాక్టర్ అన్నాడు, ఇది ఏదైనా హాస్పిటల్కి సంబంధించిన వాటి అట్లాంటి దానికైతే ఏదైనా తీసుకో ఉంటారు. తర్వాత ఈ MISD చాలా ఉన్నాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఉంది MR అని ఉంది. MR ఇవన్నీ ఏంటంటే ఏదన్నా పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు కూడా IT సాఫ్ట్వేర్ వాడచ్చు, వాళ్ళకి సంబంధించిన నేమ్స్ ఏమైనా ఇచ్చుకుంటారేమో మనకు తెలియదు, అట్లా అనమాట. కొన్ని లక్షల టర్న్-ఓవర్ ఉన్న పర్సన్స్ ఉంటారు, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ యూజ్ చేయించాము. సో అటువంటి వాళ్ళకి మేబీ ఇస్తారనమాట అటువంటి సిచ్యువేషన్స్ లో. సో కంపెనీ అనేది తీసుకోండి, మనం కంపెనీ కాబట్టి మనం కంపెనీ క్రియేట్ చేస్తాం, కంపెనీ తీసుకోండి. కింద రాయండి సార్, రాజు టెక్నాలజీస్ అని. కంపెనీ నేమ్ దగ్గర ఇవ్వండి సార్ క్లారిటీగా, రాజు టెక్నాలజీస్. ఓకే, కింద ఏం అవసరం లేదు. తర్వాత స్ట్రీట్ హౌస్ అక్కడికి రండి, అది కూడా పనిలేదు. సెకండ్ కూడా పనిలేదు. థర్డ్ కాలంలోకి రండి సార్, స్ట్రీట్ అడ్రస్ అక్కడికి రండి. అక్కడ ఇవ్వండి సార్, స్ట్రీట్
ఏదో ఒకటి రాసేయండి, మొత్తం ఆ లైన్స్ మొత్తం ఫిల్ చేయండి. మీకు గుర్తుండే విధంగా రాసుకోండి సార్. ఐఎన్ ఇవ్వండి, కంట్రీ కదా ఐఎన్. అక్కడ కూడా ఏమైనా ఇస్తారా? ఇవ్వండి సార్, నేమ్ ఇవ్వండి అక్కడ. వెయిట్ ఇక్కడ ఆగండి సార్, పైన చూడండి సార్, సిటీ ఇవ్వలేదు, సిటీ ఏదైనా రాయండి సార్ మీరు. పైన పిన్ కోడ్, పోస్టల్ కోడ్ ఇచ్చారు, దాని పక్కన ఇంకొక బాక్స్ ఉంది కదా, పోస్టల్ కోడ్ ఫస్ట్ దానికి, సెకండ్ దానికి ఏదైనా సిటీ ఇవ్వండి. రైట్. వెయిట్ ఇక్కడ రేంజ్ అని ఉంది, అంతేనా? రీజన్ అని ఉంది, సారీ కనిపించట్లేదు నాకు, యాక్చువల్గా ఆఫ్ స్క్రీనే కనిపిస్తుంది, ఇక్కడ ఫుల్ కనిపించదు. సో అంటే రీజన్ అంటే ఏంటంటే, అంటే ఏముంది సార్ అక్కడ? రీజియన్. సో ఇక్కడ మీది ఏ స్టేట్ అని అడుగుతుంది అనమాట, స్టేట్ ఇవ్వాలి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది అనమాట. కంపెనీ మొత్తం ఇవ్వాల్సిన పని లేదు, నెంబర్ ఉంటుంది. పక్కన ఒక సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి సార్. 01 ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి. చూడండి, ఆంధ్రప్రదేశ్ అంటే ఈ స్టార్ కంపెనీ విజయవాడలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని తీసుకోవాలి. హైదరాబాద్ లో ఉంటే తెలంగాణ తీసుకోవాలి. తెలంగాణ ఉందని చూడండి, తెలంగాణ లేదు నాకు తెలిసి. తెలంగాణ యాక్చువల్లీ ఇది అప్డేట్ చేయలేదు ఈ డెమో వెర్షన్స్ లో, డెమో సర్వర్ కదా. తెలంగాణ ఉంది 34 లో ఉంది చూడండి పైన. తెలంగాణ యుఎస్, సారీ 34 లో ఉంది, కింద ఎవరో క్రియేట్ చేసినట్టున్నారు ఇది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01 అని తీసుకోండి. సో చూసారు 01 అంటే ఇది మనం స్టేట్ అనేది మన ఏ స్టేట్ అయితే ఆ నెంబరింగ్ తీసుకోవాలి. పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి సార్. పోస్టల్ కోడ్ 2 ఇచ్చేయండి, డిఫరెంట్ గా ఇవ్వండి 2. ఓకే ఫైన్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం కంటిన్యూ చేయాలి. ఇక్కడ కంటిన్యూ చేయాలని చూడండి, కింద రైట్ మార్క్ ఉంది, దాన్ని కంటిన్యూ బటన్ అంటారు. కంటిన్యూ చేయండి. వెయిట్ సో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ అయ్యింది. మీరు ఫస్ట్ ప్రతిసారి ఇది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ కాకపోతే మీకు ప్రాక్టీస్ కోసం ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయ్యేంత వరకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తాను, మీకు తెలియాలి కాబట్టి. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి సార్. సో రిక్వెస్ట్ మీద క్లిక్ చేసాము. మనం చేసిన షార్ట్ డిస్క్రిప్షన్ లో మనం ఏం చేసామని ఇస్తున్నాం. మనం ఏం చేసాము, క్రియేట్ ఏ కంపెనీ కోడ్. క్రియేట్ ఏ కంపెనీ కోడ్ ఆఫ్ రాజు టెక్నాలజీస్ అని రాయండి. నేమ్ ఆఫ్ రాజు టెక్నాలజీస్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, కింద చూసారు ఏముందో, యూజర్ రాజు గారు క్రియేట్ చేశారు, డేట్ వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా వచ్చేసి ఓనర్ రాజు గారు. కంపెనీ అయితే కంపెనీ ఉంటుంది, రాజు దగ్గర కంపెనీ ఉంటుంది, పైన ఓనర్ అని ఉంది కదా, అక్కడ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ ఉండొచ్చు. ఇక్కడ యూజర్ అన్నారు, రాజు గారు యూజర్ కాబట్టి రాజు గారి నేమ్ వచ్చింది అనమాట. సో సేవ్ చేయడానికి ఒక అది సింబల్ గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ చేయడానికి టిక్ మార్క్ క్లిక్ చేయాలి. చూసారా, డేటా వాస్ సేవ్డ్ అంటే డేటా అనేది సేవ్ అయిపోయింది. క్లియర్ కదా. కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఇట్లా ఫస్ట్ కంపెనీ అనేది ఒకటే క్రియేట్ చేస్తాం, కంపెనీ కోడ్లు అనేవి వాళ్ళకి ఎన్ని ఉంటే అన్ని చేయాలి. ఇంకా టాటా గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి, టాటా మోటార్స్ ఉంది, టాటా టెలికాం ఉంది, ఇంకోటి ఏంటి గుర్తులేదు నాకు, టాటా మోటార్స్, టాటా టెలికాం, టాటా స్టీల్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇట్లా వాళ్ళకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉంటే అన్ని కంపెనీ కోడ్స్ మనం క్రియేట్ చేయాలి. వాళ్ళకి ఒక 30 కంపెనీ కోడ్లు ఉన్నాయి అనుకున్నాం ఎగ్జాంపుల్, ఆ 30 కంపెనీ కోడ్లు క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేసాం, మనం కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. టైం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఈ ఒక్కరోజు, రేపు నుంచి కొంచెం 1 hour కి కంప్లీట్ చేస్తాను, ఎవరేమనుకోవద్దు. ఓకే, సో కంపెనీ తీసుకున్నాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. ఈ రెండింటిని ఒకదానికి ఒకటి అసైన్ చేయాలి. ఎలా చేయాలి అనేది సింపుల్ కాన్ఫిగరేషన్. ఈరోజు చేద్దామా, రేపు చేద్దామా? సో ఎలా చేద్దాం, ఈరోజు చేద్దామా రేపు చేద్దామా చెప్పండి ఎవరప్పుడు. అన్మిట్లోకి రండి ఒకసారి. హలో, చేద్దామండి. ఓకే, సో ఈరోజు చేద్దామంటున్నారు మేడం గారు. ఎవరండి, ప్రగతి గారా? ఓకే ఫైన్, ఎవరో ఒకరు, నో ప్రాబ్లం. సో మనం కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. సో కంపెనీ కోడ్ ఒకదానికి ఒకటి అసైన్ చేయాలి. చేయాలంటే టీ కోడ్ ఏముంది, కంపెనీ కోడ్ క్రియేషన్ కి OX16 ఉంటుంది చూడండి, ఓపెన్ చేయండి.
ఇక్కడ మీరు నోట్ రాసుకోండి. ఇప్పుడు మీరు చేశారు కదా, నోట్ రాసేయండి. మీరు ఏం చేశారు, స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతిదీ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయకపోయినా జస్ట్ ఎక్సెల్ షీట్ చూసి నేర్చేసుకోవచ్చు. మీరు షార్ట్ కట్ వే అనమాట ఇది. నోట్స్ రాయటం కూడా నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మీరు స్ట్రగుల్ అవ్వకూడదని. మేము నేర్చుకున్నప్పుడు నోట్స్ ఎలా రాయాలో కూడా తెలియక 1 or 2 months స్ట్రగుల్ పడ్డాం. పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకునే వాళ్ళం మేము. రాజు గారు నోట్స్ కూడా రాసేస్తారా? వాళ్ళకి లేట్ అయిద్దేమో సార్, తర్వాత రాద్దామా? రాసేయండి, నో ప్రాబ్లం మేడం. మన వాళ్ళు ఫస్ట్ రోజు వింటారులే, ప్రాబ్లం లేదు. ఈ ఒక్కరోజు, రేపటి నుంచి మనం ఇంత టైం తీసుకోవద్దు. కొన్ని ఎర్రర్స్ వస్తే రెసొల్యూషన్ చేయడానికి 2 days 3 days పడుతుందండి రియల్ టైంలో. కాబట్టి ఇక్కడ ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలంటే చాలా పేషెన్సీ ఉండాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్క ఎర్రర్, చిన్న ఎర్రర్ రిసొల్యూషన్ చేసామంటే 20,000 30,000 ఇస్తారు. ఛానల్ పార్ట్నర్స్ ఉంటారు కొంతమంది వర్క్ చేసేవాళ్ళు. చిన్న ఎర్రర్ చేసినందుకు 1 hour పని ఉంటుంది అంతే. సో డిఫైన్ కంపెనీ కోడ్ అనేది కంపెనీ క్రియేట్ చేసాం, కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. తర్వాత సో ఎలా చేసామంటే కంపెనీ కోడ్ OX02 తీసుకున్నాము. డాష్ ఇవ్వండి ఏదైనా, లేకపోతే మధ్యలో. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఏం చేసాము, ఇన్వెంటరీలోకి వెళ్ళాము. తర్వాత టోటల్ ఫామ్ అంతా ఫిల్ చేసాం. కిందకు వచ్చేయండి సార్, కిందకు వచ్చేయండి. ఆ ఫామ్ అంతా ఫిల్ చేసాం. ఒక ఫామ్ లాంటిది ఓపెన్ అవుతుంది. కిందకు వచ్చేయండి సార్. కిందకు వచ్చేసాం. ఇక్కడ ఏం చేసాం, తర్వాత ఫిల్ చేసాము, సేవ్ చేసాం. ఇంకొక విండో ఓపెన్ అయింది, అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి మనం యాక్చువల్గా అయితే. సో అది కూడా ఫిల్ చేసేసాం. మీరు మళ్ళీ వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, తర్వాత సేవ్ చేసాము. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. సో కాన్ఫిగరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కంప్లీట్ చేయగానే డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది. డేటా వాస్ సేవ్డ్ అని రైట్ మార్క్ వచ్చి టిక్ మార్క్ వచ్చిందంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు మీనింగ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ కదా? సో ఇది అయిపోయింది. తర్వాత ఇంకో చిన్న కాన్ఫిగరేషన్ చేద్దాం. ఏంటంటే అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్. అంటే ఏం చేయాలి, అసైన్ చేయాలి. కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేస్తాం, తర్వాత కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OX16. వెయిట్ ఒక్క నిమిషం ఆగండి. మీరు బ్యాక్ వెళ్ళాలంటే మీరు బ్యాక్ వెళ్ళొద్దు సార్. పైన క్లిక్ చేశాం కదా గ్రీన్ కలర్ సింబల్ చేయొద్దు. బ్యాక్ వెళ్ళాలంటే ఇప్పుడు 2-3 steps పడుతుంది ఇక్కడ. సో ఏం చేయాలి, మనం /n అనే వచ్చి ఎంటర్ కొట్టండి, డైరెక్ట్ గా హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. /n = హోమ్ స్క్రీన్. వచ్చేసామా? క్లియర్ కదా? సో థర్డ్ కాన్ఫిగరేషన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏం చూపించండి ఒకసారి. ఈ ఒక్కరోజే కొంచెం క్లాస్ ఎక్కువ తీసుకుంటున్నాను, రేపు నుంచి ఫాస్ట్ గా చెప్తాను, అంటే ఇంత ఉండదు. ఓకే, అసైన్ కంపెనీ టు కంపెనీ కోడ్ అన్నాడు. OX16 అనే థర్డ్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం మనం. OX16 తీసుకోండి. OX16 ఓకే, మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ కూడా, అంటే ఈ ప్రాసెస్ దగ్గర కూడా మనకి ఎవరో మన డేటా అనేది లాక్ అవుతుంది. నో బటన్ క్లిక్ చేయండి. యూజర్ అతను లాక్ చేశాడు అనమాట డేటా. ఓకే, SM12 ఇవ్వండి. అది ఆల్మోస్ట్ రాదు 99%, బట్ ఎందుకో వస్తుంది. సెలెక్ట్ చేసిన మొత్తం డిలీట్ చేసాను, లేపండి, దరిద్రం అంతా పోతుంది. ఎస్, పోయింది, తీసేయండి. వెయిట్ ఒక్క నిమిషం. మీరు అట్లా కూడా వెళ్ళొచ్చు, లేదు మీరు టీ కోడ్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, పక్కన మీకు కమాండింగ్ బార్ లో పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. కింద కమాండింగ్ బార్ పక్కనే అది కరెక్ట్, క్లిక్ చేయండి అక్కడ. అంటే మనం రీసెంట్ గా వాడిన ట్రాన్సాక్షన్ కోడ్స్ అనమాట ఇవన్నీ కూడా. దాని మీద పెట్టి క్లిక్ చేసినప్పుడు మనం డైరెక్ట్ గా మళ్ళీ ఆ కోడ్ ని యూజ్ చేసుకోవచ్చు, ప్రతిసారి టైప్ చేసే పని లేకుండా. ఓకే, సో అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 లోకి వెళ్తున్నాం మనం. వెళ్ళండి, వెళ్ళారా? OX16 లోకి వెళ్ళాం. సో మనం ఏం చేయాలి, కంపెనీ కోడ్ కి ఓదానికి అసైన్ చేయాలి. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసాం, అది ఎక్కడుందో తెలుసుకోవాలంటే చూసారా, పొజిషన్ ఉంది తప్ప మనకు ఇన్వెంటరీ లేదు ఇక్కడ ఆప్షన్. సో పొజిషన్ లోకి వెళ్ళండి. ఏమండి, మీ కంపెనీ కోడ్ అడుగుతుంది. మీ కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేశారు? RAJU రాజునా? RAJU టెక్నాలజీస్ కదా.
4 letters RAJT. కంటిన్యూ చేయండి. వచ్చేసిందా? రాజు టెక్నాలజీస్ వచ్చేసిందా? విజయవాడ వచ్చేసిందా? మీ కంపెనీ కోడ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీ కంపెనీ కోడ్ ఇది. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మనం 5 letters ఇచ్చాం. ఇక్కడ ఇవ్వండి, 5 letters ఇవ్వండి. RAJUG అని ఇచ్చాం. గుర్తుందిగా? మీకు డౌట్ ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి, పక్కన క్లిక్ చేయండి. బైనోక్యులర్ సింబల్ మీద క్లిక్ చేయండి. RAJUG అనివ్వండి. రాజు కదా, రాజు గ్రూప్. క్లిక్ చేయండి. వచ్చి ఎందుకు మీరు ఫిల్టర్స్ రావట్లేదు ఎందుకో మరి మీద సర్వర్లో? ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొట్టండి, ఎంటర్ కొట్టండి ఒకసారి. ఎంటర్ కొట్టి చూడండి. ఎందుకని రావట్లేదు మీ దగ్గర? అది సర్వర్ అంటే ఓకే ఫైన్ ఫైన్, సర్వర్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే 100% రావాలి, నో డౌట్ ఎట్ ఆల్. మాకైతే వస్తాయి. ఇప్పుడు అసలు నేను చూడలేదు ఎట్లా రావడం. ఓకే, క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఏం చూసుకోవచ్చు, అలా ఏం చూసుకోవచ్చు. సో RAJUG అని వచ్చింది కదా, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూసారా, కరెక్ట్గా ఉంది. ఏదైతే రాంగ్ ఉంటే మనకు అవ్వదు అనమాట. అంటే చూడండి, కంపెనీ కోడ్ ఫస్ట్ సార్ COCD అని ఉంది, అక్కడ పెట్టండి సార్ కర్సర్. COCD చూసారా, రాజు. ఇది మనం క్రియేట్ చేసినటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్. ఇది కంపెనీ కోడ్. రాజు టెక్నాలజీస్ అనేది కంపెనీ కోడ్. విజయవాడ అని ఇచ్చేస్తారు. కంపెనీ నేమ్ ఏంటి? RAJUG అనేది కంపెనీ నేమ్. సో ఒకదానికి అసైన్ చేసాం, అంటే దాన్ని కనెక్టివిటీ ఇస్తున్నాం అనమాట. క్లియర్ కదా? ఒకదానికి అసైన్ చేసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు సేవ్ అనే ఆప్షన్ సేవ్ చేయండి. పైన సేవ్ ఆప్షన్ ఉంది, సేవ్ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేయండి. కంటిన్యూ చేస్తారా? సరే కంటిన్యూ చేయండి. టైం అయిపోయింది కదా, బాగా టైం అయింది. చూసారా, డేటా వాస్ సేవ్డ్. అంటే కంపెనీ కోడ్ని ఒకదానికొకటి మనం అసైన్ చేసాం అనమాట. ఈరోజు ఏం చేసాము? ఓపెన్ చేయండి ఫస్ట్. అది ఓపెన్ చేయండి సార్. డేటా వాస్ సేవ్డ్ అని రావాలి కింద. ఓకే, డిఫైన్ కంపెనీ చేసాం. OX15 ఇచ్చి RAJUG అనే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. తర్వాత ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ దేనికి సంబంధించింది? రాజు టెక్నాలజీస్ అనేది కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం. మూడోది అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఒకదానికొకటి అసైన్ చేసాం, అంటే ఫస్ట్ దానికి సెకండ్ దానికి అసైన్ చేసాం. క్లియర్ కదా? అర్థమైంది అందరికి? హలో సార్, చెప్పండి. సో కంపెనీ కోడ్ OX15 చేంజ్ అవుతుందా? అట్లనే ఉంటుందా సార్ ఎప్పటి? అది ఎప్పటికీ టీ కోడ్స్ అనేవి ఇప్పుడు చేంజ్ అవ్వండి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే సార్, అదే డౌట్. ఒకవేళ చేంజ్ అయితే మనం ఆ టీ కోడ్ కొట్టినప్పుడు ఇది ఓల్డ్ టీ కోడ్ ఎక్స్పైర్ అయిపోయింది, కొత్త టీ కోడ్ ఇవ్వమని అడుగుతుంది సిస్టమ్. గుర్తుపెట్టుకోండి అలా వచ్చినప్పుడు. ఓకే, మీకు కింద చూడండి FM_ ఫంక్షన్ అవుతుంది చూడండి. 7th కాన్ఫిగరేషన్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాస్. ఇది ఇంతకుముందు ఓల్డ్ టీ కోడ్ ఇంకోటి ఉండేది, అది తీసేసి ఇది పెట్టారు కొత్తగా. అంటే 99% చేంజ్ అవ్వవు. ఓకే సార్, వెరీ రేర్. ఈ టీ కోడ్స్ షార్ట్ కట్స్ లాగా కూడా వర్క్ చేస్తాయి కదా సార్? ఈ షార్ట్ కట్స్ మనం వాడేది, ఇప్పుడు షార్ట్ కట్స్ మనం వాడుతుంది. ఓకే ఓకే సార్. పాత్ అని వేరే ఆప్షన్ ఉంటుంది, పాత్ ద్వారా వెళ్తారనమాట. అది తర్వాత మీకు చెప్తాను, ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఒకటే గుర్తుపెట్టుకోండి, SAP అనేది ఈ సాఫ్ట్వేర్, మీరు చూస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే మనం C లాంగ్వేజ్, C++, జావా అటువంటి నాలెడ్జ్ ఏం లేకుండా మనం ఓన్ గా డిజైన్ చేస్తున్నాం. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తున్నాం మనం. కంపెనీని డిఫైన్ చేసాము, అసైన్ చేసాము. ఇదంతా అంటే మనకేంటంటే అంటే మనకి ఈ నాలెడ్జ్ అవసరం లేదు. C లాంగ్వేజ్, C++, జావా ఇవన్నీ అవసరం లేదు. MBA వాళ్ళు, MCA వాళ్ళు ఓకే. MBA వాళ్ళు అంటే నాన్ కోడింగ్, అంటే నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారంటే SAP సాఫ్ట్వేర్ పుణ్యం అది. నేను BCom, MCom, MBA. ఓకే, నేను యాక్చువల్గా ఈ SAP లేకపోతే నేను కాన్ఫిగరేషన్ చేయలేను. కోడింగ్, C లాంగ్వేజ్, జావా అవన్నీ రావాలి, అవన్నీ లాంగ్వేజ్ అన్ని నేర్చుకోవాలి. అదేం లేకుండానే మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అనమాట. అది. సో ఇది విషయం ఈరోజు సెషన్. మనం 3 కాన్ఫిగరేషన్స్ చేసాము. రేపు బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ చేద్దాము. ఫస్ట్ లో కొంచెం చాలా కన్ఫ్యూజ్ గా ఇబ్బందిగా ఉంటుంది. డోంట్ వరీ, ఒక 2 months అన్ని వదిలేసి ఇదే నా లైఫ్ అని కూర్చోండి, 100% సక్సెస్ అవుతారు. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, పర్ఫెక్ట్ గా వెళ్ళండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? హలో సార్. చెప్పండి. హలో, చెప్పండి సార్. హలో సార్ చెప్పండి. సార్ ఇప్పుడు అదే నాకు మీరు చెప్పింది అర్థమైపోయింది సార్. కొద్దిగా అది రాజు అని అయింది, కొద్దిగా నంబర్ షేర్ చేస్తే నేను ఆయనతో. రాజు గారు మీ నెంబర్ కొంచెం